కైలాసదీవి. ఆ క్షణంలో ఆ నిండు ప్రాణాలు రెండు అగాధ సముద్ర ప్రవాహానికి బలి కావలసిందే. కానీ అదృష్టవశాత్తు అప్పటికప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినా ఒక పెద్ద జలతరంగము కొట్టిన విసురు దెబ్బ వలన తిరగబడిపోవలసిన పడవ ఒడ్డుకు పోయి గుద్దుకుంది. అంతు దొరకని సముద్రంలో అంతవరకు ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని ఉన్న నావలోని వారిద్దరికీ ఇప్పుడు ఒడ్డు కనిపించడంతో ప్రాణాలపైన ఆశ పుట్టింది. అంతవరకు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని ఉన్న మణిమేఖల, కృష్ణశర్మలు నాలుగు వైపులా పరికించి చూశారు. తలవని తలంపుగా మనమేదో భూభాగానికొచ్చి పడ్డాము. వెంటనే నావ దిగకపోతే మళ్ళీ కెరటాలొచ్చి నావని సముద్రంలోకి కొట్టేయవచ్చు. త్వరపడు అంటూ కృష్ణశర్మ మణిమేఖల చేయి పట్టుకున్నాడు. ఇద్దరూ నావలో నుంచి అందుబాటులో ఉన్న భూభాగం మీదకి ఉరికారు. తామిప్పుడు క్రింద పడిపోకుండా ఏవో రెండు చేతులు వచ్చి తమల్ని పట్టుకోవటాన్ని గమనించిన మణిమేఖల, కృష్ణశర్మలు విభ్రాంతులైతూ ఉండగా, ఎందుకిలా తొందరపడ్డారు? నేనే వచ్చి మిమ్మల్ని భద్రంగా నావలో నుంచి దించేందుకై ఉండగా మీరే ఉరికేశారు. సకాలంలో నేను పట్టుకోకపోతే ఏమై ఉండేది అని తమ్మును ప్రమాదం నుంచి కాపాడటమే కాకుండా అంత వాత్సల్యంతో ఆ కొత్త భూమిలో తమ్మని ఆదరిస్తున్న వారెవరా అని మణిమేఖల, కృష్ణశర్మలు తెల్లబోయి చూస్తూ ఉండగా, అపాదమస్తకము ఒక నల్లటి ముసుగు ధరించి ఉన్న ఒక కొత్త వ్యక్తి కొంచెం దూరంగా తొలగి నిలుచొని, నేను ఇలా ముసుగులో ఉండటం వలన మీకు ఆశ్చర్యంగానూ భయంగానూ ఉంటుంది. అదేమీ అక్కర్లేదు. సముద్రంలో ఒడిదుడుకులు ప్రయాణం చేసి చాలా అలసిపోయి ఉన్నారు. నాతో రండి, విశ్రాంతి తీసుకోండి అన్నాడు. అయ్యా, నువ్వెవరో దయామయుడనటంలో సందేహం లేదు. కానీ నువ్విలా ముసుగులో ఉండటానికి కారణమేమిటి? నువ్వెవరువు? ఈ భూభాగం పేరేమిటి? ఇక్కడ నువ్వు తప్ప ఇతర మనుషులెవరూ కనిపించడం లేదెందుకని అని మణిమేఖల అడిగిన దానికి ఆ ముసుగు మనిషి తిరిగి ఇలా అన్నాడు. నన్ను మీరింకా అనుమానిస్తున్నారు. అనుమానించకపోయినా ఇక్కడి విషయాలు తెలుసుకోవాలి కదా అన్నాడు కృష్ణశర్మ. వచ్చిన వారు తెలుసుకోకుండా ఎలా వెళ్తారు? మిమ్మల్ని ఫణిరాజు కదా ఇక్కడికి పంపాడు. యవ్వన పన్నిలో మునిగిన మరుక్షణము నీకు వికృత రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది అని ఆ ముసుగు మనిషి చెబుతూ ఉండగా, తమ విషయం ఆ కొత్త మనిషికి ఎలా తెలిసిందా అని కృష్ణశర్మ, మణిమేఖలలు ఆశ్చర్యంగా ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. కృష్ణశర్మ వికృత రూపం సంగతి కూడా వారికి అప్పుడే జ్ఞాపకం వచ్చింది. చూసుకుంటే ముసుగు మనిషి చెప్పింది నిజమే అయింది. కృష్ణశర్మకు మునుపటి వికృత రూపం పోవటమో, ఎప్పటిలాగా అతను దివ్యకాంతితో వెలిగే మామూలు నవయవ్వన సుందరాకారాన్ని కలిగి ఉండటాన్ని తెలుసుకొని వారు ఆశ్చర్య సంభ్రమాల్లో మునిగారు. కానీ ఆ మార్పు ఎప్పుడు జరిగింది వారికి తెలియదు. ముసుగు మనిషి చెప్పిన ప్రకారము వారు యవ్వన పర్ణిలో మునిగినప్పుడే ఆ మార్పు జరిగి ఉంటుందని, ఆ వెంటనే కలిగిన ప్రమాదావస్థలో తాము ఆ విషయం గమనించలేదని అర్థం చేసుకున్నారు. తమ సంగతి, ఫణిరాజు సంగతి కూడా ఆ ముసుగు మనిషికి తెలుసునని ఊహించి మరింత తెల్లబోయారు. నీకు ఫణిరాజు సంగతి కూడా తెలుసా అని మణిమేఖల ప్రశ్నించగా, నాకే కాదు, ఈ కైలాస దీవిలో ఉన్న వాళ్ళందరికీ ఫణిరాజు గురువు, దేవుడు అన్నాడా ముసుగు మనిషి. ఈ భూభాగంలో ఇంకా మనుషులుంటే ఎవరూ కనిపించరేంటి అని అడిగాడు కృష్ణశర్మ. మీరు అనవసరంగా ప్రశ్నలతో కాలయాపన చేస్తున్నారు. మరొక క్షణం దాటిందంటే మీ ప్రాణాలు, నా ప్రాణం కూడా దక్కవు. రండి, మాట్లాడకుండా త్వరగా రండి అని ముసుగు మనిషి హెచ్చరించాడు. ఎక్కడికి అని మణిమేఖల, కృష్ణశర్మలు ఆదుర్దాగా అడిగారు. మాట్లాడకండి, ముందు నాతో రండి అంటూ ముసుగు మనిషి ఆ ఇద్దరి చేతుల్ని తన రెండు చేతులకు దొరకపుచ్చుకొని బరబరా లాక్కుపోసాగాడు. ఎక్కడికో ఎందుకో తెలియకపోయినప్పటికీ ఆ ముసుగు మనిషి ఫణిరాజుకు చెందినవాడని, మంచివాడని తెలియటం వలన మణిమేఖల, కృష్ణశర్మలు మారు పలక్కుండా ముసుగు మనిషిని అనుసరించిపోతున్నారు. ఆహా, అది ఎంత రమణీయమైన భూభాగము! కైలాసదేవి అన్న పేరుకు తగినట్లు అక్షరాల రకరకాల ఫల వృక్షాలతో కళ్లకు పండుగగాను, వింత వింత పుష్పవనాల్లో నుంచి వెలువడే పరిమళ వాయు తరంగాలతో హృదయానికి ఆనందంగాను, నానా జాతి పక్షుల శ్రావ్య కూజితాలతో వీరులకు విందుగాను ఉండి, ఎక్కడ చూసినా రమణీయ మందిరాలతో ఆ దీవి సౌందర్య దేవతకు నిలయమైనట్లు ఆనంద నిలయమై సర్వశోభాయమానంగా స్వర్గనగరాన్ని మించి ఉండటాన్ని గమనించి, ఇంత రమణీయంగా ఉన్న భూభాగంలో ఒక్క మనిషి కూడా కనిపించకపోవటమేమిటి?
మందిరాలన్నీ మూయబడి ఉన్నాయెందుకు అని మార్గంలో కృష్ణశర్మ అడగ్గా, ఇష్, మాట్లాడకండి, ముందర నాతో పరిగెత్తండి అని ముసుగు మనిషి తీక్షణంగా హెచ్చరించినందువలన ఎవరూ మాట్లాడలేదు. మరికొన్ని క్షణాల్లో వారు పోతున్న వెనక భాగం నుంచి భయంకర అట్టహాసాలతో అరుచుకుంటూ కొందరు పరిగెత్తుకొస్తూ ఉన్నట్లు తోచటం వలన మణిమేకల కృష్ణశర్మలు అదిరిపడి, ఆ కోలాహలమేమిటి అన్నారు. అదే నేను చెప్పలేదు, త్వరగా పరిగెత్తండి, లేకుంటే ఆ రాక్షసులు మనల్ని పట్టుకుంటారు, మన రక్తం పీలుస్తారు అంటూ ఆ ముసుగు మనిషి వారిని పట్టుకొని మరింత వడిగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. తోటలు, బాటలు, భవనాలు దాటించి ఎన్నో మలుపులు మళ్లించి చివరకు వారినొక శూన్యమైన ఎడారి భాగంలోకి చేర్చాడు. ఆ ఎడారి ఇసుకలో పరిగెత్తలేక వారు అతి కష్టం మీద కొంతసేపటికి ఒక నిర్మానుష్యమై ఉన్న ఒక ఉన్నత భవనం చేరారు. వెనకరించి తరుముకొస్తున్న రాక్షసులు వారిని చేరలేదు. కానీ వారి అరుపులు, భయంకర అట్టహాసాలు దూరాన ఎక్కడో వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రాక్షసులకి మన జాడ తెలియలేదు కాబట్టి ఇప్పటికి రక్షించబడ్డాం. మీకీ భవనంలో ఏ లోటు ఉండదు, భద్రంగా ఉండండి అని వారిని ఆ భవనంలో ప్రవేశపెట్టిన ముసుగు మనిషి వెళ్ళిపోనై ఉండగా, ఎంతకాలమని మేము ఈ భవనంలో ఉంటాము అని మణిమేకల అడిగింది. చెప్తాను, ముందర తలుపులు మూసుకొని లోపల భద్రంగా ఉండండి అని ముసుగు మనిషి హెచ్చరిస్తూ ఉండగా రాక్షసుల అరుపులు దగ్గరలో వినిపించాయి. అరుగో, ఆ రాక్షసులు ఇటే వస్తున్నట్లున్నారు, పొండి పొండి, తలుపులు మూసుకోండి అని ముసుగు మనిషి తిరిగి హెచ్చరించాడు. అదే సమయంలో ఆ మందిర భాగంలో ఎక్కడి నుంచో ఒక బిగ్గర ఏడుపు వినిపించడం వలన మణిమేకల కృష్ణశర్మలు విభ్రాంతులై, నిర్మానుష్యమైన ఈ మందిర భాగంలో ఎక్కడి నుంచో చంటిబిడ్డ ఏడుపు వినిపిస్తుందేమిటి అన్నారు. అదే విశేషం, ఈ కైలాసదీవికి వారసుడు ఆ బిడ్డ, మీరు రక్షించాలి. అదిగో రాక్షసుల అరుపులు ఇంకా దగ్గర పడుతున్నాయి, నేనిక్కడ ఉండకూడదు, మీరు తలుపులు మూసుకోండి అని ముసుగు మనిషి ఇక అక్కడ నిలవకుండా వడివడిగా ఏటో పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. మణిమేకల కృష్ణశర్మలు ద్వారాన్ని బంధించారు. వెలలేని వివిధ వస్తు సముదాయంతో, మణిమాణిక్య దీప కాంతులతో మహేంద్ర భవనాన్ని మించి ఉన్న ఆ మందిర వైభవములన్నింటినీ తిలకిస్తూ అక్కడ విశేషాల్ని తెలుసుకోవాలన్న తలంపుతో మణిమేకల కృష్ణశర్మలు ఆ భాగాలన్నింటినీ కలియదిరుగుతూ తమ స్థితిని గురించి యోచించడం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆపద వచ్చి మనల్ని ముంచుతోంది. నాగసుందరి చెరతప్పింది, బతికి బయటపడ్డామనుకుంటే మళ్ళీ వెంటనే ఇదొక అవాంతరం. ప్రేయసి, ఫణిరాజు అనుగ్రహం ఉండబట్టి ఇంతవరకైనా జరిగింది. అతని దయవలనే కదా నాకు యథారూపం కూడా ప్రాప్తించింది. నిజమే, కానీ ఈ కైలాసదీవికి మనమెందుకు చేర్చబడ్డామో, ఆ ముసుగు మనిషి ఎవరో, రాక్షసులేమిటో అన్నీ అతి నిగూఢంగా ఉన్నాయి. ముసుగు మనిషి ఎవరైనా దుర్మార్గుడిగా కనిపించడు. అదీగాక మనమింత వెంటనే నిర్ణయించకూడదు. అతడు మంచివాడైతే తన నిజరూపాన్ని దాచుకొని ముసుగులో ఎందుకుండాలి అని మణిమేకల అన్నదానికి కృష్ణశర్మ మౌనాన్ని వహించి ఊరుకున్నాడు. అంతలో తిరిగి మునుపటిలాగానే బిడ్డ ఏడుపు వినిపించటం వలన ఇద్దరూ ఆ దిక్కుకు పోయి చూశారు. 2-3 గదులు దాటిపోయిన తర్వాత మరకత మంజూషాది వెలలేని మణులతో నిర్మించబడిన ఒక బంగారు తూగుటియ్యాలలో ఏడాదిలోపు వయసుగల ఒక మగబిడ్డ ప్రాణం తల్లడిల్లేలాగా గుక్కబట్టి ఏడుస్తూ ఉండటాన్ని గమనించి మణిమేకల తక్షణము ఆ బిడ్డనెత్తుకుంది. కానీ బిడ్డ ఏడుపు మానలేదు. ఆకలి వలనేమో అన్నాడు కృష్ణశర్మ. మణిమేకల ఊయల చుట్టూ ఒకసారి పరిశీలించి చూడగా అక్కడ ఒక బల్ల మీద గాజు బుడ్డీలో కొంత తేనె, మరి ఒక వెండి పాత్రలో ఏదో మరి ఒక ద్రవ పదార్థము కనిపించాయి. ఆ బిడ్డకు ఆహారంగా ఉపయోగపడే పదార్థాలు అవే అని ఊహించిన మణిమేకల వాటిని అందుకొని కొంచెం కొంచెంగా ఆ బిడ్డ చేత తాగించిన కొద్ది క్షణాలకి బిడ్డ ఏడుపు మానింది. ఈ బిడ్డ ఎవరో, ఈ మందిరంలో ఎందుకున్నాడో, దేవతా సంతతి కలిగి ఉండే దివ్యకాంతులు ఈ బిడ్డ ముఖాన ఆవరించి ఉన్నాయి అని కృష్ణశర్మ అనగా, అవును, అవకాశం ఉంటే మనతో తీసుకుపోదాము అంటూ మణిమేకల బిడ్డ శిరస్సును ముద్దాడుతూ ఉండగా అంతకు ముందే వారు విన్న భయంకరమైన అరుపులు, రాక్షసుల కోలాహల ధ్వనులు వినిపించటం వలన ఆ దుర్మార్గులెవరో ఈ ప్రాంతానికి వచ్చినట్లున్నారు, మనం ఇప్పుడేం చెయ్యాలి అని కృష్ణశర్మ కంగారు పడుతూ ఉండగా, ధైర్యమును చిక్కబట్టి ఉండటమే కర్తవ్యం. అదిగో ఆ మెట్లదారి,
ఈ మందిరానికి పైభాగమైన మేడ మీదకి మార్గమై ఉంటుంది, పోయి చూద్దాము అని మణిమేకల బిడ్డను ఎత్తుకొని కనిపించిన మెట్ల మార్గంతో కృష్ణశర్మతో బయలుదేరి మేడ పై భాగానికి పోయి చేరింది. అది ఆ మేడ 5వ అంతస్తు. బిడ్డనెత్తుకొని ఉన్న మణిమేకల ఆమె పక్కన కృష్ణశర్మ నిల్చొని పరిసర ప్రాంతమంతటినీ అవలోకనం చేస్తూ ఉండగా ఆ భూభాగం చుట్టూ ఉన్న అంతులేని సముద్రము, భూభాగం మీద మందిరాలు, వీధులు, తోటలు మొదలైనవన్నీ కనిపిస్తున్నాయి. తాము నావలో కొట్టుకు వచ్చిన సముద్రం అదేనని, కైలాసదేవి ఒక మహానగరమని వారికి అర్థమైంది. ఆ నగరానికి సంబంధం లేకుండా నగరానికి బహుదూరంలో తామిప్పుడు ఉన్నది ఒక ప్రత్యేక మందిరమని కూడా వారు తెలుసుకున్నారు. మేడపై నుంచి చూసిన నగరంలో ఎక్కడా మానవ సంచారం కానీ పశు సంచారం కానీ ఏమీ కనిపించడం లేదు. ఫలవృక్షాలను ఆశ్రయించి కొన్ని వింత వింత పక్షిజాతులు చేసే వివిధ రవములు మాత్రము వినిపిస్తున్నాయి. తమ్ము తరుముకు వచ్చిన రాక్షసులు గాని వారి భయంకర అట్టహాస ధ్వనులు గాని ఏ వైపునా లేవు. దూరాన సముద్రఘోష, మధ్య మధ్య పక్షుల అరుపులు, అంతే. ప్రశాంత వాతావరణాన్నంతటినీ పరిశీలిస్తూ వారదే విధంగా కొన్ని క్షణాలు గడిపిన తర్వాత అదే మందిరంలో మేడ క్రింది భాగాన హఠాత్తుగా వినిపించిన భయంకర అట్టహాసాలు, అరుపులకు ఇరువురు త్రుళ్ళిపడ్డారు. ముసుగు మనిషి చెప్పిన ఆ రాక్షసులే ద్వారం బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి ఉంటారు. ఇప్పుడు మనమేం చెయ్యాలి అని కృష్ణశర్మ కంపించే గొంతుకుతో అడగ్గా, ధైర్యంగా ఉండాలి, ఈ బిడ్డను రక్షించటం మన మొదటి కర్తవ్యం అని మణిమేకల తన చేతుల్లోని బిడ్డను తక్షణము తాను నేర్చి ఉన్న మంత్రశక్తి వలన నిద్రాముద్రితుణ్ణి చేసి ఆ మందిరంలోనే ఉన్న ఒక గంపలో పెట్టి మూసేసింది. అప్పటికప్పుడే కొందరు రాక్షసులు భయంకర అట్టహాసాలతో మేడపై అంతస్తుకెక్కుతున్నట్లు తెలిసింది. మీరెంత మాత్రమూ భయపడకండి, వచ్చిన వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉండండి అని మణిమేకలు కూడా అతనితో తయారుగా ఉన్న సమయంలో కొందరు భీకరాకారులైన రాక్షసులు కరవారములు ధరించి వారన్న దగ్గరికే వచ్చారు. పచ్చి నెత్తురు తాగే ఆ ఘోర రౌద్రాకారాల్ని చూసి మణిమేకల కృష్ణశర్మలు భీతులైనారు. అయినా తమ భయాన్ని పైకి కనపడనీయక, ఆగండి, ఎవరు మీరు అని ఇద్దరూ ఒకేసారి గర్జించారు. మేమెవరమో చూస్తే తెలియటం లేదా అని వారిలో ఒకడు వికటాట్టహాసం చేస్తూ ముందుకు వచ్చాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు అని మణిమేకల ధైర్యంగా అడిగింది. ఇక్కడ ఏదో విశేషం ఉంటుందని మాకు తెలుసు. నీలాంటి అందగత్తెను తీసుకుని పోయి మా జంబాసురుడికి సమర్పిస్తే ఎంతో సంతోషపడతాడు. జంబాసురుడా? వాడెవడు? మా రాజు. జంబాసురుడి పేరే వినలేదా? ఈ కైలాస ద్వీప ప్రభువును హతమార్చిన మహావీరుడు. ఇక్కడ ఒక్క నరపురుగైనా లేకుండా తరిమి కొట్టిన ధీరుడు. ఈ కైలాసదేవిలో మానవ పరిపాలన అంతం చేసి రాక్షస పరిపాలన స్థాపించిన ప్రజ్ఞాశాలి. అన్ని విధాలా నీలాంటి అందగత్తెను చేపట్టదగినవాడు. నోరుమయ్యి అంటూ మణిమేకల కృష్ణశర్మలిద్దరూ ఖడ్గాలని దూసి ముందుకు ఊరికారు. నరాధములైన మీకు మమ్మెదిరించగల యోగ్యత కూడా ఉందా అని వారిలో నాయకుడిగా ఉన్నవాడడగ్గా, అదే ఇప్పుడే తెలుసుకుంటారు అన్నాడు కృష్ణశర్మ. మంచిది, తెలుసుకునే ముందు మీరెవరో ఈ మందిరంలో ఎందుకున్నారో చెప్పండి అని వాడు మళ్ళీ అడిగిన దానికి మణిమేకల, అదంతా నీకు అనవసరం అంది తీక్షణంగా. సముద్ర మార్గాన మీరు ఈ దీవికొచ్చి చేరారు. మిమ్మల్ని మందిరంలో దొంగ మార్గం ద్వారా ప్రవేశపెట్టిన ముసుగు మనిషి ఎవరు? మాకు తెలీదు. తెలీదా? అవును, తెలీదు. వాడెక్కడున్నాడు? ఏమో. ఈ మందిరంలో ఒక చంటి బిడ్డ ఉందా? ఆ ప్రశ్నకు మణిమేకల గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. నిజం చెప్పకపోతే మీ ఇద్దరి పని ఇప్పుడే ఆఖరైపోతుంది. మణిమేకల అందుకైనా తయారుగా ఉంది గాని తన వశంలో ఉన్న నోరెరుగని పసిబిడ్డను మాత్రము ఆ రాక్షసులకు అప్పగించడానికి అంగీకరించలేదు. అనవసర ప్రస్తావన చేయకుండా తక్షణం అవతలకు పొండి. మీ సంగతేమిటో పూర్తిగా కనుక్కోకుండానే మేము అవతలకు పోతామా అంటూ ఒక రాక్షసుడు కత్తినెత్తుతూ తన వారికి సంజ్ఞ చేయగా ముఠాగా వచ్చిన మిగిలిన 10 మంది కూడా కత్తులను ఎత్తి మణిమేకల కృష్ణశర్మల మీద పడ్డారు. భయంకర గర్జనలు చేసుకుంటూ వికృత అట్టహాసాలతో తమ్మెదిరింప వచ్చిన వారిని చూసి జంకక మణిమేకల కృష్ణశర్మలు సహితము తమ ఖడ్గాలను ఎత్తి వారిని తీవ్రంగా ఎదుర్కొని యుద్ధం చేయసాగారు. రాక్షసులెంత ధాటిగా పోరాడినా
మణిమేకల కృష్ణశర్మల ధాటికి తాళలేక కొందరు హతులైనారు. మిగిలిన వారిద్దరూ మాత్రము ఈ సమాచారాన్ని తమ రాజుకు తెలియచేయాలని ప్రాణాలు దక్కించుకొని పారిపోయారు. తమ్మెదిరించదగిన వారొక్కరూ లేకపోయినందున సంతోషిస్తూ మణిమేకల కృష్ణశర్మలు తమ కరవాలాల్ని ఓరల్లో దూర్చి కర్తవ్యాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ రాక్షసులకు జంబాసురుడనే రాజు ఒకడున్నట్లు తెలుస్తోంది. పారిపోయిన వారు మన సమాచారాన్ని తమ రాజుకు తెలియచేస్తారు. అప్పుడు ఆ రాజు కూడా తన పరివారంతో మన మీదకి రావచ్చు. ఈ లోపుగా మనం ఈ తావును వదిలిపోతే అది పిరికితనం కదా. ఆ ముసుగు మనిషి ఎవరో తెలీదు. ఇంతవరకు ఆ బిడ్డను ఎలాగో ఆ రాక్షసుల బారి నుంచి కాపాడుకొని ఇప్పుడు ఆ బిడ్డ రక్షణ బాధ్యతని మన చేతుల్లో పెట్టిపోయాడు. ఆ బిడ్డనేం చేయాలి? మనతో తీసుకుపోతే బిడ్డకు చెందిన ముసుగు మనిషి బిడ్డ కోసం పరితపించడా అని మణిమేకల చెప్పింది సమంజసమైనందువలన కృష్ణశర్మ బదులు చెప్పలేదు. అంతేగాక ఫణిరాజుకు ఈ ముసుగు మనిషికి ఏదో సంబంధం ఉన్నట్లు మనకు తెలిసింది. మనకెన్నో మహోపకారాలు చేసిన ఫణిరాజు గాని అతని మిత్రులకు గాని మనం ఆజన్మాంతము కృతజ్ఞులై ఉండవలసిందే కదా. అవునవును, మనం ఈ కైలాసదేవికి ఎందుకు చేరామో, ఇక్కడ రాక్షసుల ఘోర కృత్యాలేమిటో, ఆ ముసుగు మనిషి ఎవరో పర్యవసానం తెలిసే వరకు మనం ధైర్యంతో వచ్చిన ఆపదల్ని ఎదుర్కోవలసిందే కానీ వేరే కర్తవ్యం లేదు. నిజమంతే, మనకిదే కర్తవ్యం. కానీ నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది. మనకిక్కడ ఏ లోటు ఉండదని చెప్పాడు ముసుగు మనిషి. కాబట్టి క్రింది అంతస్తులకు పోయి చూద్దాము అంటూ మణిమేకల కృష్ణశర్మతో క్రిందకి దిగనై ఉండగా, బిడ్డ అన్నాడు కృష్ణశర్మ. ఓ మర్చిపోయాను, మన పంచప్రాణాలు ఇప్పుడు ఆ బిడ్డ అంటూ మణిమేకల వెంటనే బిడ్డను భద్రపరిచి ఉంచిన వైపు నడిచింది. ఆమెతో అతను కూడా వెళ్ళాడు. అక్కడ పాతాళ గుహలో కపాలకామినిని సంహరించబోయిన దయాసాగరుడు ఇంకా తిరిగి రాలేదు. విషయం తెలిసిన వారవటం చేత నాగసుందరి గాని కాంచనమాల కానీ విష్ణుశర్మ గాని అందుని గురించి ఎక్కువ కంగారు పడలేదు. కొంతకాల వ్యవధి జరిగినప్పటికీ అతని వల్ల కార్యము సానుకూలమైతుందని, కపాలకామినిని అతడు కడదేర్చి రాగలడని, ఏకనాథుని ప్రాణం అతని వలనే నాశనం కావలసి ఉందని నమ్మి ఉండటం వలన ధైర్యంగా ఆ శుభముహూర్తం కోసం వేచి ఉన్నారు. కానీ మందాకిని మనస్సు మాత్రము అందుని గురించి చాలా అల్లకల్లోలమై ఉంది. అతనిని కపాలకామిని దగ్గరికి పంపటంలో తాను కూడా ఒక ముఖ్య పాత్రగా ఉండి తన చేతులారా అతన్ని మృత్యు సాన్నిధ్యానికి పంపడమైందేమోనని తనలో తాను ఎక్కువగా దుఃఖపడటం మొదలుపెట్టింది. తమ రాణి మదనరేఖ ఆ సుందరాకారుణ్ణి ప్రేమించి ఉందని, ఆమె అతడిని వివాహమాడనై ఉన్న విషయం తెలిసిన తర్వాత తను అతన్ని కోరటం దురాశ అన్న తలంపుతో అతనిపై తనకుండే వలపును తనలోనే హరింపు చేసుకోవటానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె హృదయం ఆమెకు తెలియకుండానే అతని వైపు పరుగులెత్తడం మొదలుపెట్టింది. ఆ రూపం ఎంత మనోహరమైనది! నా హృదయంలో శాశ్వతంగా హత్తుకుపోయిన ఆ సుందరాకారాన్ని నేనెలా మరవగలను? అతను నా రాణి మదనరేఖ సొత్తని ముందుగా తెలిసి ఉంటే నా మనసును అరికట్టుకుని ఉండేదాన్ని కదా. విశాలమైన ఆ వక్షస్థలము, ముద్దులు మూటగట్టే ఆ నుదురు, వలపులు గ్రుమ్మరించే ఆ కళ్ళు నన్నెంతగా ఆకర్షించాయి అని మందాకిని ఆనాడు గుహలో ఒకచోట ఒంటరిగా కూర్చొని తనలో తాను తరగని తంపిగా తలపోసుకుంటూ అప్రయత్నంగా తన చేతి గోటి కొనతో నేల మీద ఏదో ఒక ఆకారాన్ని చిత్రించుకుంటూ ఉంది. అదే ముఖము, అవే కళ్ళు, అంతా ఆమె హృదయంలోని ఆ దివ్య సుందర రూపమే. ఆమె గోళ్ల ద్వారా నేలపైన చిత్రరూపాన్ని దాల్చటాన్ని గమనించి ఆమె తనలో తాను ఆశ్చర్యపోయింది. నవ్వుకుంది, సిగ్గుపడింది. దయాసాగర్ పేరు సహితము ఎంత తీయగా ఉంది! ఆ మధుర నామాన్ని పలుమార్లు తలవడానికి, ఆ సుందర రూపాన్ని హృదయంలో ఆరాధించుకోవటానికి అడ్డేముంటుంది? అతను నా రాణి మదనరేఖ సొత్తైనప్పటికీ నేను ఆ సుందరమూర్తిని నాలో నేనే పూజించుకుంటే ఎవరికి నష్టం ఉంటుంది? ఎవరికి తెలుస్తుంది? ఆహా, బొమ్మకొక్క మాట లేదు గాని 3 మూర్తుల దయాసాగరుణ్ణే పోలి ఉంది అని ఆమె తాను రచించిన బొమ్మను ఏకాగ్రతతో తిలకిస్తూ తనలో తానే మురిసిపోతున్న సమయంలో అంతవరకు వెనక వచ్చి నిలిచిన మదనరేఖ, అవునే, నువ్వు చిత్రించిన ఈ బొమ్మకి ఒక్క మాటే తక్కువ అని పకాల నవ్వటంతో
మందాకిని త్రుళ్ళిపడింది. కూనీ నేరం చేసినంతగా తొట్రుపడింది. వెంటనే నేలమీది ఆ బొమ్మను చెరిపేయాలని చూసింది. కాని మదనరేఖ ఆ పని జరగకుండా ఆమె చేతులు పట్టుకుని, జీవం ముట్టిపడేటట్లు ఇంత చక్కగా రాసిన బొమ్మను ఎందుకే చెరుపుతావు అని అడిగింది. మందాకిని భయంతోనూ సిగ్గుతోనూ తలను క్రిందకి దించుకొని బదులు చెప్పలేకపోయింది. నీ చిత్రకళా నైపుణ్యము నాకు ఇదివరకే తెలుసును గాని ఇంత ప్రతిభావంతురాలువని అనుకోలేదు. లేదమ్మా, తోచక ఊరికిండే కూర్చుంటే ఈ బొమ్మ దానంతట అదే వచ్చేసింది. అవునవును, దానంతట అదే వచ్చేసింది. నీ హృదయంలో నుంచి గోళలోకి, గోళలో నుంచి నేల మీదకి దానంతట అదే వచ్చేసింది, అవునా? మందాకిని బదులు చెప్పలేదు. ఆమె గుండెదడ ఇంకా పోలేదు. ఎందుకే అలా భయపడతావు? నువ్వు చేసిన దాంట్లో ఇప్పుడు తప్పేముంది? తప్పుగాదా అమ్మా, నువ్వు ప్రేమించి పెళ్లాడదలిచిన వాడిని బొమ్మ రాసావు, అంతేగా? అది తప్పుగాదా? అంత మాత్రంలో తప్పేముంది అని మదనరేఖ అన్నదాన్ని బట్టి మందాకినికి కొంత భయం తీరింది. కానీ బొమ్మ రాయటం తప్ప మిగిలిందంతా అపరాధమే అయినట్లు తమ రాణి సూచించిన దాన్ని బట్టి అర్థం చేసుకొని తనలో తాను అపరిమితమైన దుఃఖాన్ని పొందుతూ ఉండగా కాంచనమాల, విష్ణు శర్మలు కూడా అక్కడికే వచ్చి మందాకిని మదనరేఖల మధ్య నేలపై చిత్రించబడి ఉన్న బొమ్మను చూసి తెల్లబోయారు. అదేమిటి దయాసాగర్ బొమ్మ? ఇంత సజీవంగా ఎవరు రాయగలిగారు అని కాంచనమాల అడగ్గా, ఇదంతా మన మందాకిని కళా నైపుణ్యము అన్నది నాగసుందరి. ఏమిటి, ఈ బొమ్మను మందాకిని రాసిందా అన్నాడు విష్ణుశర్మ ఆశ్చర్యంగా. అవును, అదే రాసింది. ఈ బొమ్మకొక్క మాట లేదు గాని 3 మూర్తుల దయాసాగరే అంది మదనరేఖ. అయితే నేను ఈ బొమ్మ చేత మాట్లాడించినా అని విష్ణుశర్మ అడిగిన దానికి అక్కడ వాళ్ళందరూ తెల్లబోయారు. అదెలా సాధ్యమవుతుంది అని మదనరేఖ విభ్రాంతురాలై అడిగింది. సాధ్యమవుతుంది. ఏకనాథుడి ధర్మమా అని నేను నేర్చిన విద్యల్లో ఇది ఒకటి. ఆ విద్య వలన ఈ బొమ్మ చేత మాట్లాడించగలను అన్నాడు విష్ణుశర్మ. అయితే మాట్లాడించి చూద్దాం. కపాలకామిని ఉండే పాతాళ గుహని అతడింకా చేరాడో లేదో, అక్కడ ఏమైందో, అతని ఇంతవరకు ఎందుకు తిరిగి రాలేదో అన్ని సంగతులు అడుగుదాం అని నాగసుందరి విష్ణుశర్మను తొందర చేయగా అతడు కొన్ని నీళ్ళని అభిమంత్రించి మందాకిని రాసిన ఆ బొమ్మపైన ప్రోక్షిస్తూ మిత్రమా దయాసాగర్ అని పిలిచాడు. అని వెంటనే ఆ బొమ్మలో నుంచి తిరుగు జవాబు వినిపించడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ తెల్లబోయారు. నువ్వింకా తిరిగి రాకపోవటం వల్ల మేమిక్కడ చాలా కంగారు పడుతున్నాం. ఏమైంది, నువ్విప్పుడు ఎక్కడ ఉన్నావు అని విష్ణుశర్మ అడిగిన దానికి ఆ బొమ్మ నుంచి స్పష్టమైన మాటలతో మళ్ళీ జవాబు వినిపించింది. మార్గం పొడుగునా నాకేవో భయంకరమైన అడ్డంకులు వస్తున్నాయి. అంచేత కపాలకామిని ఉండే చోటు నేనింకా చేరలేదు. నాగసుందరికి శిరోబాధ ఎలా ఉంది? తగ్గలేదు, అలాగే ఉంది. కానీ నీకు కలుగుతున్న అడ్డంకులేమిటి? ఇప్పుడు నాతో మాట్లాడుతున్న వారెవరు? నేనే, విష్ణుశర్మని. ఓహో, నీ భార్య కాంచనమాల, మందాకిని ఎక్కడున్నారు? అందరూ ఇక్కడే ఉన్నారు. కానీ నీకొచ్చిన ఆటంకాలేమిటో తొందరగా చెప్పు. మీ దగ్గర నుంచి బయలుదేరాక మొదటి ద్వారం దగ్గర వరకు సాఫీగానే వచ్చాను. అంతవరకు నాకెటువంటి అడ్డంకులు గాని శ్రమలు గాని కలగలేదు. మొదటి ద్వారం సమీపించగానే అవేం కుక్కలో సింహాన్ని మించి ఉన్నాయి. అరుపు కూడా అలాగే భయంకరంగా గర్జించుకుంటూ నా మీద పడబోయాయి. నేను ధైర్యం వదలలేదు. కానీ వాటిని ఎదుర్కోవటం చాలా కష్టమైంది. కానీ నువ్విచ్చిన కత్తి ఈ సందర్భంలో చాలా ఉపకరించింది. ఆ కత్తితో ఒక కుక్కను చంపగలిగాను. రెండో కుక్క పారిపోయింది. తర్వాత ఏమైంది? మొదటి ద్వారం దాటాను. కొంత దూరం గడిచాక చూస్తూ ఉండగా వెలుతురంతా బ్రహ్మాండమైన అంధకారంగా మారింది. ఆ చీకట్లో దేవుణ్ణి తలుచుకుంటూ అతి కష్టం మీద నడుస్తుంటే నిప్పుల వర్షం కురిసింది. కానీ అదేం చిత్రమో, నా మీద ఒక్క అగ్నికణమైనా పడలేదు. ఆ నిప్పులవాన ఆగే వరకు వేచి ఉండి ఆ తర్వాత ముందుకు సాగిపోయాను. నువ్వు బయలుదేరిన వేళ చాలా మంచిదన్నమాట. తర్వాత ఏం జరిగింది? రెండవ ద్వారము మూయబడి ఉంది. దుర్భేద్యములైన ఇనుప తలుపులు. మార్గం గానక అక్కడ చాలాసేపు వేచి ఉండవలసి వచ్చింది. పరమేశ్వర్ని తలుచుకుంటూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఆ ద్వారము దానంతట అదే విడివట్టం చూసి తెల్లబోయాను.
బ్రతుకు జీవుడా అని లోపలికి ప్రవేశించాను. కానీ అక్కడ మళ్ళీ ఒక అవాంతరం. మళ్ళీ అవాంతరమా? అదేమిటి? ఒక ఘోర రాక్షసి భయంకరమైన రూపంతో కూరలు చాచుకుంటూ అట్టహాసాలు చేసుకుంటూ నన్ను మింగటానికి వచ్చింది. ఆ కర్కశ రూపం చూసి నేను నిజంగా భయపడ్డాను. నా బ్రతుకు ఇంతటితో ఆఖరని నిశ్చయం చేసుకున్నాను. అయినా సరే నా ప్రియురాలు నాగసుందరి శిరోబాధను పోగొట్టలేక వెనక్కు మళ్ళకూడదనుకున్నాను. ఆ భయంకర రాక్షసి నోరు తెరుచుకొని నా దగ్గరకు వచ్చి, ఎవరు నువ్వు అని అడిగింది. నా పేరు దయాసాగర్ అని, నేను ఏకనాథుడి కొడుకునని చెప్పడం విని ఆ రాక్షసి నన్నేమీ చెయ్యకపోగా నాకు నమస్కారం చేసి వెళ్ళిపోయింది. అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు గాని నా ప్రాణాలు కుదుటపడ్డాయి. ఈ సంఘటన జరిగి 10 నిమిషాలైంది. నేను తిరిగి 3వ ద్వారం దగ్గరకు ముందుకు సాగిపోతూ ఉండగా నీ పిలుపు వినిపించింది. మంచిది, నీకు తిరిగి ఎటువంటి అవాంతరం కలిగినా అలాగే చెయ్యి. నీ పేరు, నీ తండ్రి గారి పేరు చెప్పు. వచ్చిన అవాంతరము తేలిగ్గా దాటిపోతుంది. నేను కూడా అలాగే చెయ్యాలనుకుంటున్నాను. అయితే నాగసుందరి శిరోబాధ ఎలా ఉంది? మందాకిని క్షేమంగా ఉందా? మందాకిని క్షేమంగానే ఉంది, కానీ నాగసుందరికి శిరోబాధ మామూలుగానే ఉంది. నువ్వా కపాలకామినిని అంతమొందిస్తే గాని ఆమెకు ఆ శిరోబాధ తప్పదు కదా? అవును, నేనెలాగైనా సరే ఆ పనిని సాధించి మరీ వస్తాను. మేము అలాగే అనుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యం వదలకుండా ఉంటే జయం తప్పదు అని చెప్పి అనంతరము విష్ణుశర్మ మదనరేఖను చూసి, చాలు కదా, ఇంకేమైనా మాట్లాడాలా అని అడిగాడు. ప్రత్యేకించి మందాకిని గురించి 2 సార్లు అడిగాడు కాబట్టి అది ఏమైనా మాట్లాడుతుందేమో అన్న మదనరేఖ అన్నదానికి మందాకిని కొంచెం కంగారు పడుతూ, లేదు, నేనేం మాట్లాడతాను, అతనికి నాకు ఏం మాటలున్నాయని అంది. అంతలో నేనిక ముందుకు సాగిపోయేదా అని మందాకిని రాసిన దయాసాగర్ బొమ్మలో నుంచి తిరిగి మాటలు వినిపించగానే, మంచిది, ఇంకేమీ మాటలు లేవు, త్వరగా పోయి పని ముగించుకొనిరా అని విష్ణుశర్మ అనటం వలన దయాసాగరు బొమ్మలో నుంచి తర్వాత ఇంకేం మాటలు వినిపించడం లేదు. దానిని బట్టి అతడు ముందుకు సాగిపోయాడని అక్కడి వారందరూ అనుకున్నారు. మనం ఇదే ప్రకారము దయాసాగరుడితో మాట్లాడినట్ల బొమ్మతో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడవచ్చునా అని మదనరేఖ అడగ్గా, వీల్లేదు, అటువంటి అవకాశము ఒకేసారి అయిపోయింది, ఇక లాభం లేదు అన్నాడు విష్ణుశర్మ. అయ్యో, అయితే అతని సంగతులిక మనకు తెలియవన్నమాట అంది కాంచనమాల. తెలియవు అని విష్ణుశర్మ తిరిగి అన్నాడు. మనం ఇప్పుడు ఒకసారి పోయి మా తండ్రి గారి స్థితి తెలుసుకుని రావాలి. కపాలకామినిని హతమార్చడానికి బయలుదేరిన దయాసాగర్ ఇప్పటికీ 2 ద్వారాలని దాటి 3వ ద్వారం చేరువై ఉన్నాడని, ఇక కొద్ది కాలంలో తలచిన పని పూర్తయితుందని ఆయనకు తెలియచేద్దాము అని నాగసుందరి చెప్పింది సమంజసంగా ఉందని అందరూ ఫణిరాజు దగ్గరకు బయలుదేరి వెళ్లారు. నిమిషానికి నా బలమెందుకో క్షీణిస్తోంది. ఎన్నడూ లేని అధైర్యము, ఆసక్తి నన్ను ఆవరిస్తున్నాయి. ఏమిటి విడ్డూరం? సింహరూపుడితో పోరినప్పుడు లేని భయము, అంతరిక్షాన విష్ణుశర్మతో యుద్ధం చేసినప్పుడు కలగని బలహీనత, ఇన్ని రోజుల నుంచి ఈ ఫణిరాజుకు లొంగకుండా ఉన్న నా మంత్రశక్తులు ఇప్పుడు సన్నగిల్లుతున్నాయా? అసంభవం. నా అనుమానమే కాని కాయసిద్ధిని పొందిన నా శరీరానికి విచ్ఛిత్తి లేదు. అధిక ప్రయాసలతో సంపాదించుకున్న నా మంత్రశక్తులకు ప్రభావం తగ్గదు. నా చావు రహస్యం ఎవరికీ తెలియదు అని ఆనాడు ఏకనాథ్ క్షీణించిపోతున్న తన శక్తుల్ని గమనించి తిరిగి వెంటనే తనలో తానే ధైర్యం తెచ్చుకొని తనను పట్టి ఉన్న ఫణిరాజుని ఉద్దేశించి, ఓరి సర్పాదమా, నువ్వింకో ఇన్ని దినాలు నాతో పెనుగులాడినప్పటికీ నేను లొంగను, నువ్వు నన్నేమీ చేయలేవు అన్నాడు. కోస ప్రాణం ఉన్నంతవరకు ఇటువంటి బింకాలే పలుకుతూ ఉండు. నీ శక్తులు సన్నగిలుతున్న సంగతి నీకు తెలియకపోయినా నాకు తెలుసు. ఏమంటున్నావు? నా శక్తులు సన్నగిలుతున్నాయా అంటూ ఏకనాథ్ అనుమానంతో తన శరీరాన్ని తానే ఒకసారి అవలోకనం చేసుకుని, అసంభవం, నా శక్తులు ఎప్పటికీ సన్నగిలవు, నా బలం ఎప్పటికీ తగ్గదు, నిన్ను నీ జాతిని అంతమొందించే వరకు నేను ఇలాగే ఉంటాను అని దిగజారిపోతున్న ధైర్యాన్ని బలాన్ని కూడగట్టుకుంటూ గంభీరంగా అంటూ ఉన్న సమయంలో విష్ణుశర్మ, మదనరేఖ మొదలైన వారందరూ ఆ తావుకు వచ్చారు. తన వారిని చూడగానే ఫణిరాజు ఆదుర్దాగా తమ నాగభాషలో కూతుర్ని పరామర్శించాడు.
నాగసుందరి తాము కపాలకామినిని హతమార్చే నిమిత్తము ఏకనాథుడి కొడుకైన దయాసాగరుణ్ణి పంపిన సమాచారము, అతడు పాతాళ గుహలో 3వ ద్వారం చేరనై ఉన్న సంగతి, అనతి కాలంలోనే మిగిలిన 4 ద్వారాలు కూడా దాటి కపాలకామినిని హతమార్చగల సమాచారము మొదలైన వాటిని తమ సాంకేతిక భాషలో తండ్రిగారికి చెబుతూ ఉండగా ఏకనాథ్ విష్ణుశర్మను చూసి కోపావేశుడై, ఓరి గురుద్రోహి, నీ వలనే నా జీవితానికి ఇన్ని కష్టాలు కలిగాయి. నాకు శిష్యుడివై ఉండి నా వలన సమస్త విద్యలు నేర్చి నా శత్రుకూటమిలో చేరి నాకింత ద్రోహం చేసినందుకు నిన్ను వదిలిపెడతానేమో చూడు అన్నాడు. పిచ్చివాడా, బ్రతుకెవరికైనా అస్థిరమని ఇప్పటికైనా తెలుసుకో. నీకు చావిక కొన్ని రోజులలో ఉంది. నాకా చావు అసంభవం. నా శక్తులు, నా చావు రహస్యము తెలియకపోబట్టి నోటికొచ్చిన కూతలు కూస్తున్నావు. అటువంటి పరిస్థితి వచ్చే వరకు అలాగే అనుకో. కానీ నువ్వు ఉత్తమ స్త్రీలను పెట్టిన ఉసురులు, సాధు సజ్జనులకు కల్పించిన హింసలు నిన్ను కట్టి కొడవనుకున్నావా? నీ పాపాలన్నింటికీ ఫలితం నువ్వు అనుభవించవా? నోరు ముయ్యి, నా పాపములంటావు. నా ఇచ్చకి లోకంలో తిరుగులేదు అని ఏకనాథ్ గంభీరంగా అన్నాడే కానీ అతనిలో ఏదో కొత్త రకమైన బాధ ప్రవేశించి అతని నరాలు మెలిపెట్టడం మొదలైంది. అతనిలోని ప్రతి రక్తబిందువు ఎగిరిపోతున్నట్లయింది. అయినా అతను వాటిని పాటించక, మీరందరే కాదు, ఈ లోకాలన్నీ ఏకమై ఎదిరించినా నన్నేమీ చేయలేవు అన్నాడు. ఓరి అల్పుడా, కింద పడినా మీద పడిన వాడిలాగా ఎందుకురా ఈ దర్పములు? చేసిన ఘోరాలకి ఇప్పుడైనా పశ్చాత్తాపాన్ని పొంది పరమేశ్వర ధ్యానం చేసుకుంటూ కొద్ది రోజుల్లో నిన్ను వరించిపోయే మృత్యుదేవతకై ఎదురు చూస్తూ కాచుకొని ఉండు అని కాంచనమాల చేసిన హితబోధ వాడి తలకెక్కకపోగా, ఓసి, మగని దాపులో ఉన్నావని విర్రవీగుతున్నావేమో. ఎప్పటికైనా నువ్వు దానవైతావు. ఈ నాగసుందరి, నువ్వు, ఈ మందాకిని, మీరు ముగ్గురూ నాకు వసులు కాక తప్పదు. ఈనాడు ఫణిరాజు నన్ను పట్టి ఉన్నంత మాత్రంలో మీరు దాటిపోయారని సంతోషపడకండి. నా సర్వ మంత్రశక్తుల ప్రభావంతో, నా శౌర్య పరాక్రమాలతో మిమ్మల్ని అనుభవించి తీరుతాను అన్నాడు. ఓరి తుచ్చుడా, నీ ప్రతాపం అంతటిది కాబట్టే ఉద్యానవనంలో ఒంటరిగా విహరించే నన్ను దొంగలు అపహరించి తెచ్చావు. రేపో నేడో చావ సిద్ధమై ఉండి ఎందుకురా ఈ దర్పాలు? మీ అందరి చావు చూసిన తర్వాత గాని నాకు చావు రాదని తెలుసుకో. ఈ తుచ్చుడితో వృధా వాగ్వాదం ఎందుకు కాంచినా? కొద్ది కాలం ఓపిక పట్టామంటే ఈ లోకకంటకుడు హతమైతాడు. సర్వ ప్రపంచానికి శాంతి చేకూరుతుంది అని కాంచనమాలతో అనగా, మీ తండ్రిగారింతకాలము వీడిని ఈ విధంగా బంధించి ఉంచారు గాని లేకుంటే ఈ పాటికి ఈ లోకము ఇంకా ఎంత అల్లకల్లోలమయ్యేదో అని మందాకిని అనగా, ఓసి మందాకిని, నువ్వు చెప్పింది సత్యమే గాని ఈ ఫణిరాజు నన్నింకెంతకాలమో బంధించలేడు అని ఏకనాథ్ సగర్వంగా అనగా, అవునవును, ఆ మాటలు భగవంతుడే నీ చేత పలికిస్తున్నాడు. ఫణిరాజు నిన్నింకెంతకాలమో బంధించవలసింది లేదు. నీకు కాలము సమీపించింది గదా అని విష్ణుశర్మ ద్విరుక్తిగా అన్న దాని భావము ఏకనాథుడికి అర్థం కాలేదు. ముందుటి కంటే ఎక్కువైతున్న ఏదో బాధను భరించలేకపోతున్నాడు. ఆ బాధకు తట్టుకోవాలని ఎంతైనా ప్రయత్నం చేస్తున్నాడు. అర్థం కాని తన బాధను అక్కడి వారికి కనపడనీయకుండా ప్రబల ప్రయత్నాలు చేసుకుంటూ తన చేతుల్లో నుంచి ఫణిరాజు సడలిపోకుండా బిగపట్టి నిమిషానికి తగ్గిపోతున్న తన శక్తుల్ని కూడగట్టుకుంటూ ఉన్న సమయంలో విష్ణుశర్మ గురువును పరిశీలించి, ఓయి ఏకనాథ్, నువ్వు నాకెన్ని అపచారాలు చేసినప్పటికీ, ఎన్ని ఘోర పాపాలు చేసినప్పటికీ నీ వల్ల నేను విద్యలు నేర్చిన విశ్వాసం నాకింకా ఉంది. కనుక ఈ ఆఖరు సమయంలో నీకొక హితబోధ చేయదలిచాను, వింటావా అని అడిగాడు. ఏకనాథ్ బదులు చెప్పకుండా శిష్యుని వైపు చూశాడు. ఏకనాథ్ని విష్ణుశర్మ ఎందుకు దయతలుస్తున్నాడా అని మిగిలిన వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఫణిరాజు సర్వసమర్థుడు. పరమేశ్వరుడి పంపున భూలోకాన నీ వంటి దుర్మార్గులను దండించి ధర్మ సంస్థాపన చేయటానికి అవతరించినవాడు. నువ్విప్పటికైనా చేసిన పాపాలకు పశ్చాత్తాపాన్ని పొంది ఫణిరాజును క్షమాభిక్ష వేడుకో. ఆ దయామయుడు నిన్ను క్షమించి ముందు జన్మలకైనా నీకు తరుణోపాయమును ఉపదేశించగలడు అని విష్ణుశర్మ చెప్పిన దానిని విని ఏకనాథ్ అతని వైపు చురచురా చూస్తూ, ఫణిరాజు నీకు గనుడు కావచ్చు, కానీ నాకు కాదు.
ఈ ఫణిరాజే నన్ను క్షమాభిక్ష వేడుకోవలసిన సమయం వస్తుంది. అయినా నేను ఈ సర్పాదముణ్ణి క్షమించేదే లేదని తెలుసుకోండి. ఈ నాగరాజుని, ఇతని లోకాన్ని నామరూపాలు లేకుండా సర్వనాశనం చేయాలి. నిన్ను తగిన విధంగా శిక్షించాలి. ఈ ముగ్గురు సుందరీమణులు నా పాదాక్రాంతులు కావాలి. అప్పుడు నేను వారి యవ్వన సౌందర్యాలు పీల్చి పిప్పి చేయాలి. ఇది నా జీవితాశయం. దీన్ని నెరవేర్చుకుని తీరుతాను. మీరు కాదు, మీలాంటి వారు 1,000,000 మంది వచ్చినా నన్నేమీ చేయలేరు. త్రిమూర్తులు ఒక్కటై వచ్చినా నన్నేమీ చేయలేరు అని ఏకనాథ్ ఉద్రేకంగా అంటుంటే విష్ణుశర్మ సహించలేకపోయాడు. నీకు చేటికాలం రావటం వలనే త్రిమూర్తులను కూడా నిర్లక్ష్యం చేస్తున్నావు అన్నాడు. నాకా చేటికాలము? ప్రళయం వచ్చినా చెలించినంతటి సురక్షితమైన తావులో నా ప్రాణము భద్రంగా ఉంది. దాన్ని కదిలించడానికి పరమేశ్వరుడికి సైతము శక్యం కాదు. పొండి. మూర్ఖుడితో వాగ్వాదం అనవసరం. మీరు వెళ్ళండి. అక్కడి వ్యవహారం చూడండి. కొత్త విశేషములేమైనా జరిగితే ఎప్పటికప్పుడు నాకు తెలుపుతూ ఉండండి. వీడు నా పట్టు వదిలించుకుని రాగలడని మాత్రము ఎంత మాత్రము భయపడకండి అని ఫణిరాజు హెచ్చరించిన మీదట నాగసుందరి వగైరాలు ఆ తావును వదిలిపెట్టారు. కైలాసదేవికి నూతనంగా ప్రభువైన జంబాసురుడు అనుచర రాక్షసులతో కొలువైయుండి గడిచిన కైలాసదేవి పోరాటంలో విజయం సంపాదించినందులకు గాను ఒక్కొక్కరికి బిరుదులు, బహుమతులు మొదలైనవిచ్చి సత్కరించడం పూర్తయిన తర్వాత, సభాసదులారా, మిత్రులారా, ఇప్పటికి మన కోరిక నెరవేరింది. కైలాసదేవి మన వశమైంది. కానీ ఒక్క లోపం మాత్రం మిగిలిపోయింది. అది కూడా పూర్తి అయ్యే వరకు మనమెంత మాత్రమూ ఏమరి ఉండకూడదు. శత్రుశేషం ఉండకూడదని పెద్దలు చెబుతారు. అంతేగాక నేను పరమేశ్వరుని గూర్చి ఉగ్ర తపస్సు చేసినప్పుడు ఆ దేవుడు నేను కోరిన వరాన్ని ప్రసాదించాడు. కానీ కైలాసదేవి యువరాజు కారణంగా ఆ బిడ్డకు 12వ మాసము 12వ రోజు 12వ గంట 12వ నిమిషమందు నీకు గండముంది. అప్పుడు నీవు లేక ఆ రాజకుమారుడు చావవలసి ఉంది. అంతవరకు జాగరూకుడివై ఉండు. ఆ గండం తప్పితే నీకిక చావు లేదు అని చెప్పిన విషయము మీ అందరికీ తెలిసిందే కదా. అందువల్ల ఇప్పుడు కైలాసదేవిని వశపరుచుకున్నాము. ఆ రాజును హతమార్చాము అంటే నాక పూరా స్థిమితం లేదు. పసిబిడ్డగా ఉన్న యువరాజు జాడ ఇంతవరకు మనకు తెలియరాలేదు. ఆ బిడ్డను ఎవరో అపహరించుకుపోయారో, ఎక్కడ సంరక్షిస్తున్నారో మనకంతు చిక్కలేదు. నా చావుకు కారకుడు కానున్న ఆ నలుసును పట్టకపోతే నా ప్రాణానికే క్షేమం లేదు. ఆ బిడ్డకిప్పుడు 8వ మాసమని మనం ఈ కైలాసదీవుపై దండెత్తకు మునిపే తెలుసుకున్నాము. ఈ పాటికి 9వ మాసంలో ఉంటాడు. ఈశ్వరుడు పెట్టిన గడువులోపుగా మనం ఆ బిడ్డను వశం చేసుకుని తీరాలి. నాకు గండ సమయం అనగా ఆ బిడ్డకు 12వ మాసము 12వ గంట 12వ నిమిషంలో వాడి కుత్తుక పిసికి చంపాలి. ఆ పని జరిగితే నా ప్రాణానికిక తిరుగులేదని ఈశ్వరుడి ఆజ్ఞ. వెంటనే మంత్రి మేఘనాథుడు లేచి, ప్రభు, ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. కైలాసదేవిని వశపరుచుకున్న మన దండకాది ప్రముఖులు మీకు తప్పకుండా శత్రుశేషం లేకుండా చేస్తారు. ఆ బిడ్డ ఎక్కడున్నా వెతికి తీసుకుని వస్తాము అని ధైర్యంగా చెబుతున్న సమయంలో, ప్రభు ప్రభు, ఆ స్త్రీ, అంతకంటే ఆ పురుషుడు, ఆ పురుషుని కంటే స్త్రీ, స్త్రీ కంటే పురుషుడు అని కంగారుగా పరిగెత్తుకు వచ్చిన 2 అనుచరులలో ఒకడు తడబడుతూ చెబుతున్న దానిని విని జంబాసురుడు అమిత ఆగ్రహావేశ పరవశుడై, ఓరి మూర్ఖుడా, ఏమిటా అసందర్భ ప్రేలుడు, నాతో పరాచకములా అని గర్జించడంతో మొదటి అనుచరుడి నోరు అసలే మూతపడింది. అప్పుడు 2వ అనుచరుడు, ప్రభువులతో పరాచకములు కాదు దేవరా, ఆ స్త్రీ కంటే పురుషుడు, ఆ పురుషుని కంటే స్త్రీ మహాపరాక్రమవంతులు. ఆ 2 కలిసి మన రాక్షసి మూకల్ని చెక్కి చెండాడారు ప్రభు. చావగా మిగిలిన మేమిద్దరము తమకి ఘోర విషయం చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చాము అని చెప్పారు. ఆ మాటలు వినగానే జంబాసురుడు మరింత క్రోధంతో రౌద్రాకారాన్ని ధరించి, ఏమంటున్నారు? స్త్రీ ఎవరు, పురుషుడెవరు? మన రాక్షస మూకల్ని చెండాడటమేమిటి? ఎంత మాత్రమూ సహించరాని సంఘటన. మన బలగాల్ని ఎదిరించిన ఆ స్త్రీ పురుషులు ఎక్కడా? వారెక్కడివారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఆ వివరాలు కనుక్కున్నారా అని తీక్షణంగా అడిగాడు. దానికి సమాధానంగా, నగరంలో ఒక ముసుగు మనిషి మరో 2తో కలిసి అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా మన గూఢాచారులు వారిని వెంబడించారు.
ముసుగు మనిషితో వారు నగరానికి వెలుపల ఉన్న కోటలోకి ప్రవేశించారని గూఢాచారుల వల్ల తెలుసుకొని మేము మరికొందరితో తాళాలు విడగొట్టి కోటలోకి ప్రవేశించగా ముసుగు మనిషి కనిపించలేదు గాని ఆ స్త్రీ పురుషులు మమ్మల్ని ఎదిరించి మాతో యుద్ధం చేసి చాలామందిని చిత్రవధ చేయగా మేము ఆ విషయాన్ని తమతో చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చాము. ఓరి పౌరుషహీనులారా, పిరికి పందల్లారా, 2 నరాధముల దాటికి నిలవలేక పారిపోయి వచ్చారా? ఇది రాక్షస జాతికంతటికీ అవమానం, మాకు భరింపలేని పరాభవం. దొరా, వారు సామాన్యమైన నరులా లేరు. చాలు, కట్టిపెట్టండి. మీరా బిడ్డ జాడైనా కనుక్కున్నారా అని అనుచరులు అడగ్గా వారు భక్తి వినమ్రులై, లేదు దొరా, మేమా బిడ్డను గురించి దీవినంతటినీ గాలిస్తుండగానే ఈ సంఘటన జరిగింది అని బదులు చెప్పారు. సరి, ఇప్పుడిక అన్నీ తేల్తాయి. ఆ ముసుగు మనిషి ఎవరో, నావలో నుంచి దిగిన ఆ స్త్రీ పురుషులెవరో, తాళములు వేయబడిన కోటలో వారే రహస్య ద్వారం గుండా లోపలికి ప్రవేశించారో నేను కనుక్కుంటాను. మనం ప్రయత్నిస్తే ఆ బిడ్డకిని వీరికి ఏదో సంబంధం ఉండి ఉంటుంది. మంత్రి, ఇక అశ్రద్ధ చేయకూడదు. రహస్యం చిక్కినప్పటికీ అశ్రద్ధ చేయవలసిన అవసరం మనకేముంది ప్రభు? సామాన్య భటుల్ని కార్యానికి పంపదలచలేదు. మనలో అతి సమర్థులైన అని మంత్రి మేఘనాథుడు చెప్పడం పూర్తి కాకమునిపే చెండ ప్రచండులనే 2 రాక్షస నాయకులు రొమ్ములు విరుచుకుంటూ ముందుకు వచ్చి, ప్రభు, ఈ కార్యానికి నన్ను పంపండి. నిమిషంలో కోటలో చేరిన వారందరినీ చుట్టలుగా చుట్టి తెచ్చి మీ పాదాల మీద పడేస్తాను అని ఒకరు, నా ప్రతాపము ప్రభువులకు పూర్తిగా తెలుసు, అక్కడి వారిని అక్కడే మింగేసి బ్రేవ్ అని తేయించుకుంటూ 1/2 నిమిషంలో ఇక్కడికొచ్చి వాళ్ళగల సమర్థుణ్ణి నేను అని ఇంకొకరు ప్రభువుల మన్ననల కోసం ప్రాకులాడుతూ ఉండగా, అవును, మీరిద్దరూ అటువంటి సమర్థులే. అయితే ఈ కార్యానికి ఎవరిని వినియోగించాలా అని అంటూ జంబాసురుడు మంత్రి వైపు తిలకించగా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. ఎందుకైనా మంచిది గనక మనం ఈ వెంటనే చెండ ప్రచండులిద్దరినీ పంపిద్దాము అని మంత్రి సలహా ఇచ్చాడు. అవును, ఓరి చెండా, నువ్వు నీ సర్వ సామర్థ్యాల్ని వినియోగించి కోటలో చేరిన ఆ ముసుగు మనిషిని, అతనితో ఉన్నవారందరినీ బంధించడంలో ప్రచండుడికి అండగా ఉండు అని హెచ్చరించిన తర్వాత ప్రచండుడితో, ఓయి ప్రచండ, నువ్వు మంత్రశక్తులతో అతి గనుడువు కదా. ఒకవేళ చండునికి వారు వసులు కాని పక్షంలో నీ సర్వ మంత్రశక్తుల్ని వినియోగించు, మాయలన్నీ ప్రయోగించు. నావలో సముద్ర ప్రయాణం చేసి ఇక్కడికి చేరిన ఆ స్త్రీ పురుషులు సామాన్యులై ఉండరు. మనం ఒక్క దోమగూడా లేకుండా ఖాళీగా ఉంచి అన్ని ద్వారాలకి తాళాలు వేసి ఉంచిన ఆ కోటలో ఆ ముసుగు మనిషి ఎవడో తన అనుచరులతో కోటలోకి ప్రవేశించడానికి ఆ కోటకు గల రహస్య మార్గాన్ని దేనినో తెలుసుకుని ఉండాలి. లేకుంటే ఫాలాక్షుడు కూడా ప్రవేశించలేని ఆ కోటలో సామాన్య నరుడెలా ప్రవేశించగలడు? ఏ కారణం వలనైనా వారు మీ ఇద్దరికీ పట్టుబడని పక్షంలో తక్షణము మాకు ఆ వార్తను అందివ్వండి. వెంటనే మరికొన్ని బలాలు పంపుతాము అని జంబాసురుడు చెప్పగా, అవమానం, తమరు మా బలాన్ని శంకించడం మాకు తీరని అవమానం. స్వయంగా అనేక యుద్ధాలలో జయములు పొంది మీ చేత కంకణ, కరవాల, గండ, పెండేరాది బహుమతులు పొందిన నాకది ఒక ఘనకార్యమా అని చండు, తమరనిన మాట నా తల నరికినట్లు ఉంది ప్రభు. నా మంత్రశక్తులతో, నా మాయోపాయములతో ఇదివరకు ఎందరూ ప్రతిభావంతులను ఓడించి తమ బాధాక్రాంతులుగా చేయలేదు. ఒక ముసుగు మనిషి, మరి 2 స్త్రీ పురుషులు, మొత్తం 3 జీవాల్ని పట్టితేవటానికి మా శక్తులు చాలకపోవటము, తమరు తిరిగి అధిక బలాల్ని మా సాయానికి పంపడము ఎంత నగుబాటు. క్షణం ఓపిక పడితే మా బలాలు తమరే చూడవచ్చును గదా ప్రభు అని ప్రచండు తమ రాజుతో నిజదర్పాలు ప్రకటించుకొనగా, అవును, మీ శౌర్య ప్రతాపాలు రుజువు చేయండి, పొండి అని జంబాసురుడు చెండ ప్రచండులను పంపిన తర్వాత అంతటితో ఆనాటి సభను చాలించి మంత్రి మేఘనాథుడితో రహస్యంగా, ఈ సందర్భంలో నీకేం తోస్తుంది అని అడిగాడు. తినబోతూ రుచి అడగటం దేనికి ప్రభు? మహాప్రజ్ఞావంతులైన మన చెండ ప్రచండులను పంపాం కదా, కొద్ది క్షణాల్లోనే మనకు విషయమంతా తెలిసిపోతుంది అన్నాడు. అది సరే, యుద్ధానంతరము మనకు ఆ కోటలు వశమైనప్పుడు మన రాక్షస ప్రముఖుల ఆ కోటలోని వారందరినీ హతమార్చారు కదా, అందుకు సందేహమేముంది? మహారాజు శవాన్ని మనం మన కళ్ళతో చూశాము. ఆ వెంటనే కోటలోని దాస దాసి పరివారాది
సమస్త మానవుల్ని మన రాక్షసులు హతమార్చారు. చావు తప్పించుకొని పరారీ అయిన వారు అడవుల పాలయ్యారు. వారిని కూడా మన రాక్షసులు వేటాడుతున్నారు. అంతేకాదు, కోటలోని అశ్వ గజాది జంతువులన్నింటినీ ఒకరోజు ఆహారంగా వినియోగించారు. ఆ వెంటనే నేను దగ్గర ఉండి పూచుకు పుల్లు బయటికి పోకుండా కోటకు గల అన్ని ద్వారాలకి తాళాలు వేయించి జాగ్రత్త చేయటమే కాకుండా ప్రతి ద్వారం దగ్గర సమర్థులైన కొందరు రాక్షస భటులను కాపుంచాను. అటువంటప్పుడు ఆ దుర్భేద్యమైన కోటలో కొత్తవారెలా ప్రవేశించగలిగారు? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. మనం ఊహించినట్లు ఆ కోటకేదో ఒక రహస్య మార్గముండి తీరాలి. దాని ద్వారా ఇద్దరూ ప్రవేశించి ఉండాలి. ఆ రహస్య మార్గం గుండా ప్రవేశించిన వారు రాజబంధువులయ్యుంటారా, లేక మన ఇతర శత్రువులెవరైనా అయి ఉంటారా? సరే గాని మనం వెతుకుతున్న బిడ్డ కూడా వారితోనే ఉండి ఉండవచ్చునా? ఉండవచ్చునేనని నాకు తోస్తోంది. ముసుగు మనిషి ఎవరు? ముసుగు మనిషి విషయం కొత్త కాదు. ఇప్పటికీ వారం 10 రోజుల నుంచి అపాదమస్తకము నల్లటి ముసుగు ధరించిన ఒక వ్యక్తి దీవులో సంచారము చేస్తున్నాడని, వాణ్ణి పట్టుకోవటానికి మన రాక్షసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ముసుగు మనిషి ఎవరికీ పట్టుబడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని నాకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ ముసుగు మనిషే మనకు తెలియని ఏదో రహస్య ద్వారం గుండా నిర్మానుష్యమైన కోటలో చేరాడని తోస్తోంది. అతనితో మరి 2 స్త్రీ పురుషులున్నారట. రాజబంధువులలో ఎవరో కొందరు మనపై కుట్రలు పన్నుతున్నారని మనం ఎందుకని ఊహించరాదు? రాజబంధువులలో బ్రతికి బయటపడ్డవారెవరూ ఉండరని నా ఉద్దేశం. ఇక సామాన్య ప్రజలకంతటి సాహసం ఉండదు. వారు మన రాక్షసుల భయంకర రూపం కనిపించిందంటే హడలి బేజారై అడవుల పాలయ్యారు. ఒక్క నరపురుగు కూడా మన కళ్ళకు కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఈ కోటలో ముసుగు మనిషితో చేరిన స్త్రీ పురుషులిద్దరూ ఏ దేశం నుంచి దిగారో? కొత్త నరులా వాళ్ళు? నా ఉద్దేశం అంతే. ఏది ఏమైనా క్షణాల మీద మనం ఈ విషయం కూపీ తీయకపోతే లాభం లేదు. ఎందుకైనా మంచిది కొంచెం సేపు తాళాక చెండ ప్రచండుల సహాయం కోసము మరికొందరు రాక్షసుల్ని పంపుదాం. పంపవచ్చును గాని వారింకా ఆ కోటలో ఉంటారా అని నాకు సందేహం. అవును ప్రభు, మన భటుల్ని కొందరిని సంహరించాక మిగిలిన వారు మనకి ఈ వార్త చెబుతారని, మనం తగిన ఏర్పాట్లతో వారిని బంధిస్తామని వారనుకోరా? అనుకొని పరారీ అయి ఉండరా అని మంత్రి మేఘనాథుడు చెప్పింది విని రాక్షసరాజుడు జంబాసురుడు ఉత్సాహాన్నంతటినీ కోల్పోయి చప్పగా చల్లారాడు. రాక్షస దర్బారులో నుంచి రాజు పంపిన చండు అతని వెనక ప్రచండు యువతలికి వచ్చారు. ఒకరికంటే ఒకరు ముందుగా కోట చేరి కార్యమును సాధించి తమ ప్రభువు మన్నలను పొందాలన్న పట్టుదలతో ఒకరి వెనక ఒకరు పరిగెత్తుతున్నారు. ముందుగా బయలుదేరిపోతున్న చెండుని ప్రచండు వడివడిగా పరిగెత్తి కలుసుకున్నాడు. నాతో నువ్వెందుకు పోపో అన్నాడు చండు. నేను నీతో రావటం లేదు. రాజుగారు చెప్పిన పని మీద నేను పోతున్నాను. ఏడిసావులే, ఆ పని నీ వల్ల ఏమైనా అవుతుందా? నీ వల్ల అవుతుందా? ఓ, నా వల్లే అవుతుంది. జంబాసుర ప్రభువు నన్నే మెచ్చుతారు, నాకే బహుమతులిస్తారు. ఈ ప్రకారము చాలాసార్లయింది. మన ఇద్దరినీ ఎక్కడికి పంపినా నువ్వు నాతో పోట్లాడటం కన్నా ఇంకేం చేయలేవు. నువ్వు అసలు రావద్దు, నేనే పోయి కార్యం సాధించుకుని వస్తాను. నువ్వు రావద్దు, నేనే ఒక్కని పోతా. నీ ఇష్టమేముంది? నీ ఇష్టం ఉందా అని ఒకరిని తోసుకొని మరొకరు ముందుకు పోవటానికి ప్రయత్నించడంతో చండు క్రింద పడ్డాడు. అందుకు ప్రచండు పక్కపక్క నవ్వుతూ, ఇక్కడే అయిపోయింది నీ పని అన్నాడు. ఏమీ అవలేదు, చూడు, నేను ముందుగా వెళ్ళి రాజుగారు చెప్పిన పని నిమిషంలో చేసుకుని వస్తాను అంటూ కింద పడిన చండు తిరిగి లేచి పరిగెత్తబోతూ ఉండగా ప్రచండు వాడి చేపట్టుకుని, అలా వీల్లేదు. రాజుగారు మన ఇద్దరిని పంపారు కాబట్టి ఇద్దరము కలిసిపోవాలి. వచ్చిన కీర్తిని బహుమానాల్ని ఇద్దరము చెరిసమానంగా పంచుకోవాలి. అలా వీల్లేదు, నువ్వు నాతో రావద్దు. నువ్వు అస్సలు రావద్దు. ఈసారి రాజుగారితో చెప్పేస్తానుండు. నేను చెబుతాను. నువ్వేమని చెబుతావు? ఇంకెప్పుడు నిన్ను నాతో పంపొద్దని. నేను చెబుతాను, నిన్ను నాతో పంపొద్దని. రాజుగారు నీ మాటే వినరు. వారికి నేనంటేనే ఎక్కువ గౌరవం, నేనంటే ఇంకా ఎక్కువ గౌరవం. చీపో, తూపో. ఇదిగో, నీకు మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను, నువ్వు నాతో రావద్దని. ముందర నువ్వు నాతో రావటం మానుకో. నేనెందుకు మానాలి? నువ్వే మానుకో. అయితే నేను అసలు పోనే పోను
అంటూ ప్రచండు నిల్చున్న చోటులోనే కూలబడిపోయాడు. నేనంతకంటే పోను అంటూ చండు కూడా అక్కడే చతికిలబడ్డాడు. ఒక్కడి పోతానన్నావుగా, పో కార్యం సాధించుకునిరా. రాజుగారి మెప్పులన్నీ నువ్వే పొందు. నువ్వెందుకు చెప్పడం? మూర్ఖుడు. ఎవరు? నువ్వు కాదు. అబద్ధమాడకు, నన్నే అన్నావు. అంటే అన్నా పో. అంటే ఊరుకుంటానా? మళ్ళీ అంటాను, 10 సార్లు అంటాను. నువ్వు మూర్ఖుడివి, నీ బాబు మూర్ఖుడు, నీ తాత మూర్ఖుడు, తెలిసిందా? ఒరేయ్ చండా, నువ్వు అనవసరంగా పేలావంటే నాకు కోపం వస్తుంది. ముండా కోపం. నీ కోపం వస్తే ఏం చేస్తావురా? ఏం చేస్తానా? నిన్ను ఉండగా చుట్టి ఆకాశంలోకి విసిరి పారేస్తాను. ఏది పారేయిరా, నీ ప్రతాపం చూద్దాము అంటూ చండు ప్రచండుని మీదకి రావటం వలన అతనికి నిజంగానే ఆగ్రహం కలిగింది. ప్రచండు హఠాత్తుగా చండుడి కాళ్ళు చేతులు కలయబట్టుకుని పైకెత్తగా, ఒరేయ్, నిజంగా అనంత పని చేస్తావట్రా? ఉండు, నా మాట విను అన్నాడు చండు భయంతో. ఏమిట్రా ఉండేది? బయలుదేరి దగ్గర నుంచి చూస్తున్నా. పేచి, పెద్ద మొనగాడల్లే నాతో పేచి. పేచీ లేదు, ఏమీ లేదు, వదిలిపెట్టరా. అలారా దారికి అంటూ ప్రచండు చండుణ్ణి వదిలిపెట్టాడు. వాడి కింద పడి తిరిగి లేచి, ఇందాక ఏమరి ఉన్నానని కాళ్ళు చేతులు కలిపి పట్టుకుని పైకెత్తావు గాని ఇప్పుడు రారా, నీ సంగతి కనుక్కుంటాను అంటూ మళ్ళీ ముందుకు వచ్చాడు. ఓరి బడవా, ఇదా నీ సంగతి అని ప్రచండు తిరిగి చండుణ్ణి పట్టుకోబోగా ఈసారి వాడు అందకుండా ప్రచండుడి నడుము బిగించాడు. ఇద్దరూ కలయబడి కుస్తీ పడుతున్న సమయంలో అశ్వారూఢుడై వస్తున్న మంత్రి మేఘనాథుడు దూరం నుంచి వారిని చూసి, ఓరి చండ ప్రచండులారా అని పిలిచాడు. తక్షణము ఆ ఇద్దరు పోట్లాటను మాని మంత్రి దగ్గరకు పరిగెత్తుకుని పోయి వినమ్రులై నిల్చున్నారు. ఓరి దౌర్భాగ్యులారా, మన రాజు మిమ్మల్ని ముఖ్య కార్యం కోసం పంపితే మీరు పోకుండా ఇక్కడ ఏమిట్రా చేస్తున్నారు? మీ సంగతి ప్రభువులతో చెప్పి ఏం చేయిస్తానో చూడండి అన్నాడు ఆగ్రహంతో. చండ ప్రచండులు బదులు చెప్పకుండా కాసేపు కిన్నులై నిలుచున్నారు. ఏం మాట్లాడరేం? శత్రువుల మీదకి యుద్ధానికి పంపితే మీలో మీరిక్కడ కుస్తీలు పడుతూ కాలయాపన చేస్తున్నారా అని మంత్రి తిరిగి గద్దించి పలకగా, కాలయాపన చేయటం లేదు దేవరా. నరుల మీదకి పోయే ముందు వారిని ఎలా పట్టుకోవలసింది తెలుసుకోవటానికి ముందర మాలో మేము ప్రయత్నం చేసుకుంటున్నాము అని ప్రచండు తెలివిగా బదులు చెప్పి ప్రమాదం తప్పించినందుకు చండు తనలో తాను సంతోషపడుతూ, అదేనండి, నరుల్ని పట్టడానికి కొత్త కొత్త పట్లు తెలుసుకుంటున్నాము అన్నాడు. ఓ అదా, మంచిది. ఇక త్వరగా పోయి కోటలో ఉన్న వారిని తక్షణం పట్టి తీసుకుని రండి, లేకుంటే ప్రభువులు ఆగ్రహం చేస్తారు అని మంత్రి హెచ్చరించగా, ఓ 5 నిమిషాల్లో ఆ నరుల్ని అమాంతం పట్టుకు తీసుకురామండి అని చండ ప్రచండులిద్దరూ గెంతుకుంటూ పరిగెత్తుకుని పోయారు. మార్గంలో మంత్రి వల్ల మాట రాకుండా భలే మంచి జవాబు చెప్పావురా అని చండుడనగా, నా తెలివితేటలేమనుకున్నావు? ఇంకెప్పుడు నాతో పోట్లాడకు అన్నాడు ప్రచండు. రాక్షస భటులిద్దరూ ఆ విధంగా రాజీ కుదుర్చుకొని కోటముఖంగా వడివడిగా పోయారు. మణిమేకల కృష్ణశర్మలు నిద్రలో ఉన్న బిడ్డను ఎత్తుకొని మేడ దిగి క్రిందికి రానై ఉండగా ఆ మేడ మెట్లనెవరో ఎక్కుతున్న చప్పుడు వినిపించినందువలన ఆ ఇద్దరూ ఉలిక్కిపడి అడుగు కదపకుండా ఆగారు. వడివడిగా మెట్లెక్కి వచ్చిన ముసుగు మనిషి ఆ ఇద్దరి పాదాలు గట్టిగా పట్టుకొని, మీ పుణ్యమా అని ఈ బిడ్డ ప్రాణాలింతవరకు దక్కాయి, లేకుంటే ఆ ఘోర రాక్షసులు ఈ పాటికి ఈ నలుసును పొట్టను పెట్టుకుని ఉండేవాళ్ళు. కైలాసదీవికి ముందు చక్రవర్తి కావలసిన ఈ రాజకుమారుణ్ణి రాక్షసుల దురంతరాల నుంచి రక్షించగలిగిన వారు మీరే అని నాకు తెలుసు. అందుకే ఫణిరాజు మిమ్మల్ని ఇక్కడికి పంపాడు. పూజ్య దంపతులైన మీ ఇరువురికి శతానేక వందనాలు సమర్పిస్తున్నాను. ఈ పసిపాప ప్రాణాలు కొసదాకా మీరే కాపాడాలి. ఇదే నా కోరిక. ఈ కోరికను మన్నిస్తామని మాట ఇస్తే గాని మీ పాదాలు వదిలిపెట్టను అని ఆ ముసుగు మనిషి పట్టిన పాదాలు వదలకుండా ప్రాధేయపడుతూ ఉండగా, మణిమేకల ముసుగు మనిషిని లేవదీసి, మా పాలిట పడ్డ ఈ బిడ్డను రక్షించడానికి మేమిదివరకే కంకణం కట్టుకున్నాము. ఫణిరాజు మమ్మల్ని ఇక్కడికి పంపించడానికి ఇది కూడా ఒక కారణమేనని మేము ఊహించకలేకపోలేదు. మా ప్రాణాలనైనా దారపోసి మేమీ పసిబిడ్డను కాపాడతాము. దానికేం గాని నువ్వెవరువు? ఇలా ముసుగులో ఉండటానికి గల కారణమేమిటి? జంబాసురుడనే ఆ రాక్షసుడెవరు?
అతనికి కళ్ళు తెరవని పసిబిడ్డపై కక్ష దేనికి? నాకా విషయాన్ని సవిస్తరంగా చెప్పవలసింది అని అడగ్గా, చెదిరిపోయి ఉన్న గుండెల్ని సరిచేసుకుంటూ ముసుగు మనిషి ఇలా చెప్పాడు. ఈ కైలాసదేవి ఈ సముద్రాల్లోని ద్వీపాలన్నింటికంటే చాలా పెద్దది. అన్ని విషయములలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నది. దీని నాగరికత, దీని ఐశ్వర్య సంపదలు మీరు చూచి ఉన్నారు కాబట్టి నేను విశేషం చెప్పవలసింది లేదు. అందువలనే దీనికి కైలాసగిరి అనే పేరు సార్థకమైందని వేరుగా చెప్పనక్కరలేదు గదా. ఈ కైలాసదేవికి శ్రీకాంత్ అనే ఒక ధర్మశీలుడు ప్రభువు. ఆయన తన ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకుంటూ న్యాయము తప్పక ధరాపాలన చేస్తున్నాడు. ఆయన భార్య సౌదామిని కూడా ఆయనకు అన్ని విధములా తగి ఉన్నదే అని చెప్పుకుంటారు. అయితే ఆ దంపతులకు సంతానం లేని కారణం వలన వారందుకై ఎన్నో క్రతువులు చేసి యాత్రలు సేవించగా కొంతకాలానికి వారి పూజాఫలం అన్నట్లు ఫణిరాజు వరమున మహారాణి గర్భవతి అయింది. ఆ సంతోషమును పట్టలేక మహారాణి ఇంకా ఎన్నెన్నో దానధర్మములు దైవకార్యములు చేశారు. ఫణిరాజు పేరిట నాగప్రతిష్ఠ చేయించాడు. గర్భవతిగా ఉన్న రాణికి క్రమంగా నెలలు నిండుతున్నాయి. అది అలా ఉండగా ఇదే సముద్రంలో ఈ కైలాసదేవికి కొన్ని వందల ఆమడల దూరంలో జంబూ ద్వీపమనే ఒక రాక్షస రాజ్యం ఉంది. దానికి జంబాసురుడు ప్రభువు. వాడు కొంతకాలం నుంచి పరమేశ్వరుని గుర్చి తపస్సు చేస్తున్నాడట. పరమేశ్వరుడు వాడి ఉగ్ర తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం కాగా ఆ రాక్షసుడు తనకు జరామరణాలు లేకుండా ఉండేలాగా వరం కావాలని కోరుకున్నాడట. పరమేశ్వరుడు అతని కోరిన వరాన్ని ప్రసాదిస్తూ ఈ కైలాసదేవిలో రాణి గర్భాన పుట్టబోయే బిడ్డకు 12వ మాసము 12వ రోజు 12వ గంట 12వ నిమిషము వచ్చేసరికి జంబాసురుడికి ఒక గండము రానై ఉందని, ఆ గండం సమయంలో ఆ బిడ్డ మరణిస్తే రాక్షసుడి గండం తప్పిపోతుందని, అప్పటి నుంచి వాడు జరామరణములు లేక శాశ్వతంగా భూమి ఉన్నంతకాలము ఉండగలడని చెప్పాడట. ఆ రాక్షసుడు వెంటనే కైలాసదేవికి తన మంత్రి అయిన మేఘనాథుణ్ణి పంపాడు. అతను తమ రాక్షస ప్రభువు విషయాన్నంతటినీ మహారాజుకు చెప్పి ఆ పుట్టబోయే బిడ్డను జంబాసురుడి వశం చేయవలసిందని, అందుకు ప్రతిఫలంగా ఆ రాక్షసరాజు రత్నరాశులు బంగారు కొండలను లెక్కలేనన్ని కానుకలను సమర్పించగలడని చెప్పగా మహారాజు మహోగ్రుడై అటువంటి అక్రమ కోరికను కోరినందుకు ఆ రాక్షసరాజును వార్త తెచ్చిన మంత్రిని తూలనాడి చిరకాలానికి తనకు వరప్రసాదంగా పుట్టబోయే బిడ్డనియటం కంటే అవసరం కలిగినప్పుడు తానే బలి అయితానని రాక్షసరాజుకు వచ్చిన మంత్రి ద్వారా తిరిగి వర్తమానం పంపాడు. అప్పటికే రాణి నవమాసాలు నిండి ఆ మరుసటి వారంలో ఆమె ఒక శుభలగ్నాన మగ శిశువును ప్రసవించింది. మహారాజుకు ఒక వంక రాక్షసరాజు భయం పీడిస్తున్నప్పటికీ లేక కలిగిన బిడ్డకు బ్రహ్మాండమైన వేడుకలు ఉత్సవాలు జరిగించకుండా ఉండలేకపోయాడు. గూఢాచారుల వల్ల ఈ వార్తని జంబాసురుడు అప్పుడే అందుకున్నాడు. శిశువుని అపహరించడానికి తన రాక్షస మూకల ద్వారా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు గట్టిగా చేశాడు. కానీ మహారాజు కైలాసదేవి సిబ్బంది ప్రజలు ఏకమై రాక్షసుల మాయోపాయాలు సాగనీయక కైలాసదేవికి చక్రవర్తి కావలసిన ఆ బిడ్డను అతి జాగ్రత్తగా కాపాడుతున్నారు. రోజులు నెలలు ఎక్కువ గడిచిన కొద్దీ రాక్షసరాజుకి కంగారు ఎక్కువైంది. ఇక అది పని కాదనుకున్నాడు. విశేషమైన రాక్షస సేనలతో కైలాసదేవిపైకి బహిరంగ యుద్ధంలోకి దిగాడు. ఓ పూజ్య దంపతులారా, ఆ భయంకర యుద్ధంలో ఆ క్రూర రాక్షసులు చేసిన ఘోరాలు ఏమని చెప్పను? పసిబిడ్డలని, స్త్రీలని, వృద్ధులని, పశుపక్షాదులతో పాటు సర్వనాశనం చేశారు. కైలాసదేవి సైనిక బలాలు రాక్షసుల దాటికి తాళలేకపోయాయి. మహారాజు శ్రీకాంత్ కొస ప్రాణం ఉండే వరకు రాక్షసులతో పోరాడాడు. లేక కలిగిన తన వంశాంకురాన్ని నిలుపుకోవాలని ఎంతైనా ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. తన సర్వ సైన్యాలతో పాటు మహారాజు కూడా ఆ ఘోర యుద్ధంలో రాక్షసుల క్రౌర్యానికి బలి అయ్యాడు. మహారాజు ఎప్పుడైతే చనిపోయాడో ఆ మరుక్షణమే రాక్షసులు ఈ శ్రీబాగ్ కోటను ముట్టడించారు. ఇది తెలిసిన రాణివాసపు స్త్రీలు కొందరు అగ్నిప్రవేశం చేశారు. మరికొందరు రహస్య ద్వారం గుండా పరారి అయి ప్రాణరక్షణ చేసుకున్నారు. సర్వనాశనమైన ఈ కైలాసదేవిలో మిగిలి ఉన్న ఈ పసిపాపని, ఈ వంశాంకురాన్ని ఎలాగైనా రక్షించాలని నేను కూడా ఈ బిడ్డనెత్తుకొని రహస్య ద్వారం గుండా పరారి అయినాను. ఒక్క నరపురుగైనా లేని ఈ కోటను వశం చేసుకున్న రాక్షసులు దీనికి తక్షణము తాళాలు వేసి బంధించి అన్ని ద్వారాల దగ్గర తమ సిబ్బందిని కాపలా ఉంచారు.
రాక్షసరాజు అనుమతి లేకుండా ఎవరూ కోటలోకి ప్రవేశించకూడదని కఠినంగా శాసించబడినది. ఈ బిడ్డనెత్తుకుపోయిన నేనొక కొండ ప్రాంతంలో కొంతకాలము అతి కష్టం మీద కాలక్షేపం చేశాను. కానీ నరవాసన ఎక్కడుంటే అక్కడికల్లా వచ్చి రాక్షసులు వేటాడి చంపుతూ ఉండటం తెలిసి నేను ఈ బిడ్డను ఎలా రక్షించడమా అని ఆలోచించాను. రహస్య మార్గం ద్వారా తిరిగి కోటలోకి ప్రవేశించి అదే ఈ బిడ్డకు సురక్షితమైన ప్రదేశంగా ఊహించి అక్కడ ఈ బిడ్డను భద్రపరిచి ఉంచాను. కోటలో ఎవరూ ప్రవేశించకూడదని రాక్షసరాజు ఆజ్ఞాపించినందువలను బిడ్డతో నేనక్కడ ఉన్న సంగతి ఎవరికీ తెలియకపోవటం వలను వారు వచ్చే వరకు యువరాజుతో నేనిక్కడ కాలక్షేపం చేస్తూ ఉండగా ఫణిరాజు అనుగ్రహం వలన మీరిక్కడికి వచ్చారు. నా బాధ్యత తగ్గిపోయింది. నా ప్రాణము ఏ క్షణంలోనైనా రాక్షసులకు బలి కావచ్చు. అయినా నాకు విచారం లేదు. కైలాసదేవికి వారసుడైన ఈ పసిపాపను మీరు రక్షించగలరు. మీరే ఈ బిడ్డను ఎలాగో పెంచి పెద్ద చేయగలరు. అందువలన నేనిక చనిపోయినా విచారించను అని ఆ ముసుగు మనిషి చెప్పడము ముగించగానే మణిమేకలకు, కృష్ణశర్మకు ఆ బిడ్డపైన అంతకు ముందున్న వాత్సల్యాభిమానాలు మరింత ఎక్కువైనాయి. రాక్షసరాజు తనకు జరామరణాలు లేకుండాటకు గాను ఆ పసిబిడ్డని బలుకోరుతున్నారని వారు అర్థం చేసుకున్నారు. అయితే ఆ ముసుగు మనిషి ఎవరు? తన ప్రాణానికి సహితము తెగించి ఆ బిడ్డ రక్షణ కోసము అంత శ్రద్ధనెందుకు వహిస్తున్నాడు? బిడ్డకు ఆ ముసుగు మనిషికి గల సంబంధమేమిటి అన్న విషయము వారికి అర్థం కాలేదు. నువ్వు ఊహించినట్లు ఈ బిడ్డ రక్షించబడటంలో ఎటువంటి అనుమానం కానీ సందేహం కానీ లేదు. కానీ నీ విషయం చెప్పావు కాదు. చెప్పటానికెందుకు సందేహపడుతున్నావు? మా ఎందుకు కూడా నమ్మకం లేదా అని మణిమేకలు అడగ్గా, క్షమించండి, మీ యందు నమ్మకం లేకపోతే నేనిప్పుడే నశించిపోతాను. విషయము అది కాదు. రాక్షసులు మాయారూపులు. వారిప్పుడిక్కడికి సైతము మనకు తెలియకుండా ఏదో ఒక సూక్ష్మ రూపంలో ఉండి ఉండవచ్చును. నా విషయం వాళ్లకు తెలియకుండా ఉండాలని ఇలా ముసుగులో తిరుగుతున్నాను. బిడ్డ రక్షించబడటము, ఆరిపోయిన కైలాసదేవి దీపము తిరిగి ఏనాటికైనా మీ వల్ల వెలిగించబడటము ప్రధాన విషయము. క్షణక్షణ గండాలతో ఎప్పటికప్పుడు రాక్షసులకు బలికానున్న నా సంగతిని మీరు తెలుసుకున్నా ఒకటే, తెలుసుకోకపోయినా ఒకటే అని ముసుగు మనిషి చెబుతూ ఉండగా అంతలో దూరాన రాక్షసుల కోలాహల ధ్వనులు వినిపించడం వలన 5వ అంతస్తు మేడపై నిలిచిన వారందరూ ఆశ్చర్యంగా ఆ దిక్కుకేసి చూశారు. చండ ప్రచండులిద్దరూ భీకర అట్టహాసాలతో ఎగురుకుంటూ కోట దరిదాపులకు పరిగెత్తి రావటమో, మేడపై ఉన్న తమని తిలకించడము వారు గుర్తించారు. చూసారా, ఆ రాక్షసులకు మన ఉనికి తెలిసిపోయింది. బిడ్డను ఎలా కాపాడతారో నేను పోతున్నాను అని ముసుగు మనిషి అనగా, మరేం భయం లేదు. నువ్వు ఎక్కడికో పోయి ప్రమాదాలకి గురి కావద్దు. నిన్ను ఈ బిడ్డను రక్షించగల పూచి మాది. నువ్విక్కడే ఉండు అని మణిమేకల చెప్పగా స్త్రీ అయినప్పటికీ ఆమె పలికే ధైర్య వచనాలకి అబ్బురపడుతూ ముసుగు మనిషి వెళ్ళిపోకుండా అక్కడే నిలిచాడు. ఓహో, 5వ అంతస్తు మీద ఆనందంగా ఎక్కి కూర్చున్నారోయ్ అని చండుడనగా, ఏమిటా ధైర్యం? చండ ప్రచండుల తడాకా వారికింకా తెలియదు కాబోలు అన్నాడు ప్రచండు. మనల్ని చూసి కూడా చెలించకుండా ఆ అందగత్తె చూడ్రా ఎంత టీవీగా నిలిచిందో. దాని పక్కన ఆ బాపడెవరో ముసుగు మనిషి కూడా ఉన్నాడు. అంతేకాదు, అందగత్తె చంకలో బిడ్డ. మనం ఇప్పుడేం చేద్దాం? నువ్వలా ఉండు, ఒకే బాణంతో నేను ఆ నలుగురిని క్రిందకు పడగొడతాను అంటూ వారిలో ఒకడు తక్షణము తన బాణాన్ని ఆ మేడ మీద నిలుచున్న వారి మీదకి వదిలాడు. కానీ అది వారి దగ్గరికైనా పోకుండా మధ్యలో నుంచే క్రింద పడిపోవటాన్ని గమనించి మేడపైన ఉన్నవారు పకాళ్ళ నవ్వారు. చండ ప్రచండులు అవమానంతో అట్టహాసాలు చేస్తూ ఒకటి తర్వాత ఒకటిగా శరవర్షం కురిపించారు. కానీ ఒక్క బాణం కూడా మేడ 5వ అంతస్తును అంటలేదు. ఓరి రాక్షసాదములారా, పొండి పొండి, మీ వల్ల ఏమీ కాదు. మీ రాజును స్వయంగా రమ్మనండి అని మేడపై నుంచి కృష్ణశర్మ అనగా, ఓ, మీలాంటి నరపురుగుల్ని చంపడానికి మా రాజు కావాలా? ఉండండి, మీ పొగరిప్పుడే అనుస్తాను అంటూ చండు తన అనుచరుడితో, వీళ్లపై బాణాలు వదిలి ప్రయోజనం లేదు, లోపలికి ప్రవేశించి ఖడ్గ యుద్ధం చేద్దాము అన్నాడు. ప్రచండు కూడా అందుకు అంగీకరించాడు. కోటలో ప్రవేశించడానికి ఆ ఇద్దరూ బయలుదేరారు. కానీ బలంగా బంధించబడి ఉన్న ఏ ఒక్క ద్వారాన్ని విడగొట్టలేక వారు తికమకలు పడుతూ ఉండగా జంబాసురుడి పంపుగా వచ్చిన మరికొందరు రాక్షస ప్రముఖులు వారిని కలుసుకున్నారు. చండ ప్రచండులు ఇంకా లోపలన్నా ప్రవేశించలేదు.
రాజు దగ్గర అన్ని దంభాలు పలికిన మీ ప్రతాపం ఇంతేనా అని కొత్తగా వచ్చిన రాక్షసుల్లో ఒకడడగ్గా, మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారు అని ప్రచండు కోపంగా అడిగాడు. ఈ పని మీ వల్ల కాదని తెలిసి ఉండే మహారాజు మమ్మల్ని 50 మందిని పంపించాడు. అయితే ద్వారాలు బద్దలు కొట్టండి, అందరం కలిసి లోపలికి ప్రవేశిద్దాం. ఆ నరులు 5వ అంతస్తు మీద చలనం లేకుండా టీవీగా ఉన్నారు. నేను ఒక్కడిని చాలు, వాళ్ళని మోసుకుపోయి మన ప్రభువుల పాదాల మీద పడవేస్తాను అని చండుడన్నాడు. అందరూ కలిసి కోట ద్వారం బద్దలు కొట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఆ తలుపులు విడివడలేదు. కోటద్వారము అంత దుర్భేద్యమై ఉండగా ఆ మానవులు లోపలికి ఎలా ప్రవేశించారా అని రాక్షసులందరూ తెల్లబోయారు. తాము లోపలికి ప్రవేశించి తెరువు గానక ఎక్కడి వారక్కడ దిక్కులు చూస్తూ నిలుచొని ఉండగా ప్రచండు వారిని చూసి, అందరి ప్రతాపము తేలిపోయింది కదా, ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. పక్షిలాగా రివ్వున మేడ 5వ అంతస్తుకి ఎగిరిపోతాను. నా మంత్రశక్తి వలన మీ అందరినీ కూడా పైకి ఎగిరేటట్లు చేస్తాను రండి అని తాను పైకి ఎగరటమే కాకుండా తన వారినందరినీ కూడా మంత్రించాడు. అందువలన ప్రచండుడితో పాటు ఒక్కొక్క రాక్షసుడు మణిమేకల వగైరాలు ఉన్న ఆ కోట 5వ అంతస్తు మీదకి ఎగరటం మొదలుపెట్టారు. ఆ రాక్షసుల వికృత భయంకరాకారాలని, ఆకాశం రద్దలయ్యేలాగా వారు చేసే భయానక బీభత్స ప్రళయాట్టహాసాలని గమనించి కృష్ణశర్మ సహితం హడలిపోయాడు. ముసుగు మనిషి తన ఆశలు వదులుకొని పసిబిడ్డతో పాటుగా తామందరూ అప్పుడు ఆ ఘోర రాక్షసులకు బలికాక తప్పదని నిశ్చయం చేసుకొని భగవంతుడిపైన భారం వేసి బిత్తరగా చూస్తూ ఉండగా మణిమేకల మాత్రం చలించలేదు. ఆమె తన చేతిలో ఉన్న బిడ్డని కృష్ణశర్మకు అందించి, వెంటనే నాకు కొంత నీరు కావాలి అంది. ఆమె నోటి వెంట ఆ మాట వెలువట్టమే తడవుగా ముసుగు మనిషి ఎక్కడికో పోయి నీళ్లు తెచ్చి మణిమేకలకు అందించాడు. అప్పటికే చెండ ప్రచండులిద్దరూ కోట 5వ అంతస్తుకి ఎగిరి లోపల దిగునై ఉన్నారు. మణిమేకల అదే సమయంలో నీళ్లను మంత్రించి వారిపై చల్లగా ఆ తక్షణము చెండ ప్రచండులిద్దరూ 2 రాబందు పక్షులుగా మారి ఆ భవనం చుట్టూ వలయాకారంగా తిరగటం మొదలుపెట్టారు. ఆ వెనువెంటనే ఎగిరి వచ్చిన మిగులున రాక్షసులు సైతము మణిమేకల మంత్రజలం సోకగానే రాబందులుగా మారి చెండ ప్రచండుల్లాగానే కోట భవనం చుట్టూ వలయాకారంగా తిరగటం మొదలుపెట్టారు. మణిమేకల ప్రతిభను గమనించిన ముసుగు మనిషే కాకుండా కృష్ణశర్మ సహితము ఆశ్చర్యపోయాడు. పక్షులుగా మారిన ఈ రాక్షసుల గతి ఏమిటి అని కృష్ణశర్మ ఆశ్చర్యంతో అడిగిన దానికి మణిమేకల, వారి గతి అంతే, నేను అనుగ్రహించి తిరిగి వారిపైన మంత్రజలం చల్లే వరకు వారు ఇదే విధంగా పక్షులై ఈ భవనం చుట్టూ తిరుగుతూ ఉంటారు అంది. ఆ క్రూరుల్ని తిరిగి అనుగ్రహించకూడదు, రాక్షసరాజుకు కూడా ఇదే గతి పట్టాలి, నాకు సంతోషం కలగాలి అని ముసుగు మనిషి అనగా, కాక మరేమైతుంది, వాడిక్కడికి రావాలి కదా. ఎందుకు రాడు, ఆ రాక్షసులకు కలిగిన ఈ గతి తెలిసిందంటే వెంటనే వస్తాడు. సరే, ఆ సంగతి చూద్దాము. నువ్విక్కడికి రాని క్రితమే నా భర్త ఆకలన్నాడు. ఈ కోటలో మాకు ఉపకరించే ఆహార పదార్థాలు ఏమైనా ఉంటాయా అని మణిమేకలు అడగ్గా, అయ్యో ఎందుకు లేవు, ఈ కోటలో మీకెటువంటి లోపము ఉండదని నేను చెప్పాను కదా, మీరింతవరకు ఏమీ తినలేదా? ద్రాక్ష, అంజూర, బాదము మొదలైన ఎండిన పండ్లు సమృద్ధిగా జాడీల నిండా ఉన్నాయి. తెల్ల కలువల తీయని తేనె, వివిధ రకాల పానీయాలు సమృద్ధిగా ఉన్నాయి. రండి, మీకిష్టమైన వాటిని తీసుకుని వచ్చును అని ముసుగు మనిషి మణిమేకల కృష్ణశర్మలను క్రింది అంతస్తుకు తీసుకొని పోతూ ఉండగా, రాక్షసులకు వాటి సంగతి తెలియదు కాబోలు, తెలిస్తే అన్నిటినీ ఆఖరి చేసి ఉందరు అన్నాడు కృష్ణశర్మ. రక్త మాంసాలతో కడుపు నింపుకునే ఆ జాతికి వీటి విషయం ఏం తెలుస్తుంది అని ముసుగు మనిషి వారిని 3వ అంతస్తులోకి తీసుకొని వెళ్ళి అక్కడ మందసాలలో నిలువ ఉంచబడిన పదార్థాలను చూపించాడు. అంత సమృద్ధిగా నిల్వ చేయబడి ఉన్న మధుర ఆహార పదార్థాలని గమనించి మణిశేఖల కృష్ణశర్మలు ఆశ్చర్యపోయారు. ఈ పదార్థాలన్నింటినీ ఈ విధంగా ఇక్కడ నిలవపెట్టి ఉంచిన వారెవరు అని మణిమేకలు అడగ్గా, ఇది మహారాజు శ్రీకాంత్ నివసించే కోట గదా, యుద్ధానికి పూర్వము కుటుంబ వినియోగార్థము వీటిని ఈ విధంగా నిలువ చేసుకుని ఉంటారు. ఆ మహారాజు మృత్యుడైన యుద్ధానంతరము రాక్షసులు ఈ కోటను వశపరుచుకున్నప్పటికీ వారిక్కడి వెండి, బంగారు, మణిమాణిక్యాది విలువగల ఆస్తులను గాని ఇతర సాధన సామాగ్రిని గాని ముట్టుకోలేదు. హింసాకాండను పూర్తిగా చేసి కోటలో ఒక్క ప్రాణి అయినా లేకుండా ఖాళీ చేశారు.
ఆ వెంటనే కోటద్వారాలని బలంగా బంధించి కాపలా ఉంచారు. దానికేం గాని మీరు ఆకలితో ఉన్నారు, బిడ్డను నాకిచ్చి ఇక్కడ ఉన్న వాటిలో మీకిష్టమైన వాటిని భుజించండి అని ముసుగు మనిషి కృష్ణశర్మ దగ్గర ఉన్న బిడ్డను తానందుకున్నాడు. నేను వచ్చినప్పటి నుంచి ఈ బిడ్డ మూసిన కన్ను తెరవటం లేదు, ఏమిటి విశేషము అని ముసుగు మనిషి అడగ్గా, బిడ్డ ఇక్కడ ఉన్న జాడలు ఇతరులకు తెలియకుండా ఉండాలని నేనే ఈ పాపకు మంత్రజలం వలన మైకం కలిగించాను అంది మణిమేకల. ఇలా ఎంతసేపు అని ముసుగు మనిషి అడగ్గా, కావాలంటే ఇప్పుడే మేలుకొలుపుతాను అంటూ మణిమేకల తన 2 చేతులతో ఒకసారి బిడ్డ కళ్ళను తాకింది. వెంటనే బిడ్డ మేలుకొని ఏడవటం మొదలుపెట్టాడు. మీరా పదార్థాలు తీసుకుంటూ ఉండండి, ఈ లోపుగా నేను ఈ బిడ్డకు కూడా ఆహారం ఇస్తాను అని ముసుగు మనిషి బిడ్డనెత్తుకొని మరో అంతస్తుకి దిగాడు. ఆకలితో ఉన్న మణిమేకల కృష్ణశర్మలు అక్కడ ఉన్న మధురాహారాలని తృప్తిగా భుజిస్తూ ఉండగా, ఈ ముసుగు మనిషి మన దగ్గర కూడా తన విషయాన్ని మరుగుపరుచుకోవటానికి ఏం కారణమై ఉంటుంది అని కృష్ణశర్మ అడిగాడు. కారణం ఏదైనా అతని కోరికకు విరుద్ధంగా మనమెందుకు ప్రవర్తించాలి? అతని విషయం చెప్పవలసిందని మనమెందుకు నిర్బంధం చేయాలి? అవును, సమయం వచ్చినప్పుడు ఆ విషయము దానంతట అదే బయటపడుతుంది. బయటపడకపోయినా మనం విచారించవలసింది లేదు. మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చడమే విధి. మరేమీ లేదు గాని ఒక్కొక్కప్పుడు స్త్రీగాను ఒక్కొక్కప్పుడు పురుషుడుగాను నాకు ఆ ముసుగు మనిషిని గురించి అనుమానం కలుగుతుంది. నీకు అనుమానమే గాని నాకు అసలు విషయమే తెలుసు. తెలుసా? ఏమిటది? నీకంత కంగారెందుకు? అందుకే నేను చెప్పను. ఆ మాత్రం నిగ్రహం లేకపోతే ఎలా అని మణిమేకల నవ్వుతూ అంటే, సరి నాకు అసలేమి చెప్పవద్దు, నాకు అవసరమూ లేదు. ముసుగు మనిషి ఎవరైతే నాకేం అంటూ కృష్ణశర్మ తాగుతున్న తెల్ల కలువ తేనెను ఒంటి మీద పోసుకున్నందువలన మణిమేకల పకాలను నవ్వింది. జంబాసురుడు తన రహస్య ఆలోచన మందిరంలో స్థిమితం చెడి అటూ ఇటూ పచార్లు చేస్తూ మధ్య మధ్య తనలో తానే ఆగ్రహావేశపరుడైతున్న సమయంలో మంత్రి మేఘనాథుడు ప్రవేశించి ప్రభువుకు నమస్కరించి ఏమో చెప్పబోతూ ఉండగా, ఏమైంది? ప్రతిభావంతులైన చండ ప్రచండులు తిరిగి రాలేదు. వారి సహాయం కోసం పంపబడిన 50 మంది ప్రముఖ రాక్షస భటులు తిరిగి రానేలేదు. ఈనాడు మన జాతి ఇంత నిర్వీర్యమైందా? మన వారిలో ధైర్య సాహసాలు సన్నగిల్లాయా? 3 నరాధముల్ని పట్టిదేవటానికి ఇంత అట్టహాసమా? ఇన్ని ప్రయత్నాలా అని తీక్షణంగా అడిగిన మీదట మంత్రి వినమ్రుడై, ప్రభు, తమకా విషయాన్ని గురించి మనవి చేయటానికే వచ్చాను అన్నాడు. ఏమిటది? ముసుగు మనిషి ప్రవేశపెట్టబడిన స్త్రీ పురుషులిద్దరూ మనం ఊహించినట్లు నరాధములు కారు కాక మహాప్రజ్ఞావంతులు, మహిమాన్వితులు. మనకంటేనా? తమరే ఊహించండి. మొట్టమొదట సమర్థులైన కొందరు రాక్షసుల్ని అవలీలగా ఖండించారు. ఆ తర్వాత మనం ప్రజ్ఞావంతులని పంపిన చండ ప్రచండులకు చిక్కలేదు. వారి సహాయార్థం పోయిన 50 మంది వీరరాక్షస భటులు కూడా తిరిగి రాకుండా చేశారు అని మంత్రి చెప్పిన మాటలు విని రాక్షసరాజు మరింత ఆగ్రహావేశపరుడై, ఈ మాటలు చెప్పటానికైనా నువ్విప్పుడిక్కడికి వచ్చింది అని మరింత తీక్షణంగా అడిగాడు. మేఘనాథుడు బదులు చెప్పకుండా మౌనమును వహించి ఉండగా, ఛీ, ఇంతకంటే అవమానం ఇంకేం కావాలి? అనేక ఘోర భయంకర యుద్ధాల్లో విజయాన్ని పొంది వేలాది నరాధముల్ని చెక్కి చెండాడిన రాక్షస ప్రముఖులు ఈనాడు 3 నరుల్ని, మన వశంలో ఉన్న కోటను ఆక్రమించిన మనుషుల్ని పట్టలేక పిరికి పందలైనారంటే ఏమనుకోవాలి? నాకు మృత్యుదేవత అయిన ఆ బిడ్డను పట్టలేనందుకే విచారించాలా? ఇప్పుడీ నరాధముల్ని కడతీర్చలేనందుకే దుఃఖపడాలా? క్రమంగా 12 మాసాలు బిడ్డకు నిండై ఉన్నాయి. నా గండకాలము దగ్గర పడుతోంది. ప్రభు, ఆ బిడ్డకు కూడా వారితోనే ఉన్నాడట. ఆ బిడ్డ ఎవరితో ఉన్నాడు? మన కోటను ఆక్రమించుకున్న ముసుగు మనిషి వగైరాలతో. అయితే ఇప్పుడు అర్థమైంది. ఆ ముసుగు మనిషి సముద్ర మార్గం గుండా దిగి వచ్చిన ఆ స్త్రీ పురుషులిద్దరూ మొత్తం ఆ 3 వ్యక్తులు ఏకమై ఆ రాజకుమారుని సంరక్షించడానికి కంకణం కట్టుకున్నారన్నమాట. ఆరితేరిన యుద్ధభటులతో నిండిన అనేక సైనిక బలాలు కలిగి ఉండి వివిధాస్త్ర ప్రయోగాలు తెలుసుకున్న వేలాది వీరులని అండగా కలిగి ఉండిన కైలాసదేవి ప్రభువు ఆ శ్రీకాంతుడంతటి వాడినే మన దాటికి తాళలేక యుద్ధంలో నశించిపోయేటట్లు చేశాము. అతని సర్వ సైనిక బలాలు నామరూపాలు లేకుండా మన రాక్షసుల చేతుల్లో హతమైనాయి. అటువంటిది ఈ 3 నరుల
నా గర్భశత్రువు, నా మృత్యుకారకుడు కానున్న ఆ బిడ్డ ప్రాణాల్ని రక్షించగలవారు? కారు గాని ఇంతవరకు విజయం వారిదే అయింది కదా ప్రభు. మన రాక్షసులందరూ ఇంకా పోరుతూనే ఉన్నారా? అక్కడ వార్తలేమిటి అని రాక్షసరాజు అడుగుతున్న సమయంలో ఒక భటుడు వేగిరిపాటుతో ప్రవేశించి తత్తరపాటుతో నోట మాట రాక నిలిచి ఉండగా, ఓరి, నువ్వు రాక్షస జాతికి పుట్టలేదురా భడవా, తెచ్చిన వార్త వెంటనే చెప్పక కర్రలాగా నిలుచుంటూ ఉంటావేమిటి అని రాక్షసరాజు గద్దించి పలగ్గా, దొర, ఏమని చెప్పను, చెండ ప్రచండుల సైతంగా మన రాక్షస వీరులని రాబందులై కోట చుట్టూ తిరుగుతున్నారు. ఆ పక్షి రూపాలు కిందకి దిగలేవు, పైకి ఎగరలేవు. ముసుగు మనిషి తీసుకువచ్చిన ఆ స్త్రీ తన మంత్రశక్తి వలన మన వాళ్ళందరినీ ఆ విధంగా పక్షులుగా మార్చి మేడ చుట్టూ తిప్పుతున్నదని తెలుస్తోంది అని భటుడు చెప్పినది విని రాక్షసరాజు, అతని మంత్రి క్షణకాలము విభ్రాంతులైనారు. ప్రభు, నేను ఇంతకు ముందే చెప్పాను కదా, వాళ్ళు సామాన్యమైన నరులు కారు. మన సిబ్బందికి గాని మన అనుచరులకు గాని వారు లొంగరు అన్నాడు మంత్రి. సరి, తెలిసిపోయింది. వారిక జంబాసురుడి శౌర్య ప్రతాపాలని స్వయంగా చవి చూడగలరు. నేనిక మన రాక్షస సైన్యాల్ని ఈ కార్యానికి పంపదలచలేదు. పంపినా ప్రయోజనముండదు. మిగిలిన మన రాక్షసులందరూ కూడా రాబందులై కోట చుట్టూ తిరుగుతారు. అందుకే నేనిక ఎవరినీ పంపదలచలేదు. మనమిద్దరము స్వయంగా పోయి విషయాన్ని తెలుసుకుందాం. తెలుసుకోవటమేమిటి ప్రభు? ఏదో ఒక ఉపాయాన వాళ్ళని కడదీర్చిరామా? ముందర ఆ బిడ్డను నాశనం చేయకపోతే నా ప్రాణానికి క్షేమం లేదు. నిమిషాల మీద ఆ పనే చేద్దాం ప్రభు అని మంత్రి మేఘనాథుడు చెప్పిన తర్వాత రాక్షసుడక్కడ నుంచి లేచి వెళ్ళి ఒక పత్రాన్ని తెచ్చి దాన్ని పరిశీలించి వేళ్లు లెక్కించి, యువరాజు పుట్టి ఈనాటికి 12 మాసాలు పూర్తయ్యాయి. గడువు కాలమిక 12 రోజులు 12 గంటల 12 నిమిషాలుంది. ఈలోపుగా మనం ఆ బిడ్డను కడతేర్చకపోయినట్లయితే నేను కడతేరవలసి ఉంటుంది. గండకాలం దగ్గరైంది. ఎక్కువ వ్యవధి లేదు, త్వరపడాలి అన్నాడు మంత్రితో. 12 రోజుల దాకా ఎందుకు ప్రభు? ఆ బిడ్డ ఎక్కడ ఉన్నది తెలిసింది, ఎవరి సంరక్షణలో ఉన్నది తెలిసింది. ఆ నలుసును కడదేర్చడానికి మనకొక్క రోజు చాలదా? నేను మొదట అలాగే ఊహించాను. కానీ ఊహించినంత తేలిగ్గా పని జరగలేదు. ఇప్పుడు మన తెలివితేటల్ని, మాయోపాయాలని అన్నింటినీ వినియోగించవలసిన అవసరం కలిగింది. అర్థమైంది కదా అని రాక్షసరాజు పలికిన దానికి మంత్రి తల ఊపాడు. ఆ తర్వాత ఆ ఇద్దరూ మరికొంచెం సేపు తాము జరిగించనై ఉన్న కార్యక్రమాన్ని గురించి రహస్యాలోచన చేసి తదుపరి ఆలోచనలో నిమగ్నులై ఉన్నారు. బిడ్డకు ఆహారం ఇయ్యటానికి తీసుకువెళ్లిన ముసుగు మనిషి ఎంతకు రాకపోవటం వలన మణిమేకల, కృష్ణశర్మలు తామే స్వయంగా ముసుగు మనిషి కోసము, బిడ్డ కోసము క్రింది అంతస్తుల్లోకి దిగి వెళ్లారు. వారా విధంగా పైనుంచి క్రిందకి దిగి వెళుతూ ఉండగా, హా, రక్షించండి, రక్షించండి, ఇంత ప్రపంచంలో నా మొర వినేవారొక్కరైనా లేరా అని ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించడం వలన మణిమేకల, కృష్ణశర్మలు మేడపై నుంచి వెలుపలకు తొంగి చూశారు. 100 ఏళ్లు నిండి పండిన పండు వంటి ఒక వృద్ధురాలు కోట వెలుపల బాటపై పొర్లాడుతూ కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ ఉండటము వారికి కనిపించింది. అయ్యో, ఆ వృద్ధులారా విధంగా ఎందుకు దుఃఖపడుతుందో పోయి చూసి వద్దామా అని మణిమేకలు అడగ్గా, కోటలో నుంచి వెలుపలికెలా పోతాము? అన్ని ద్వారాలు తెరువు సఖ్యం కాకుండా బంధించబడి ఉన్నాయి కదా అన్నాడు కృష్ణశర్మ. ముసుగు మనిషి మనల్ని లోపలికి ప్రవేశపెట్టిన రహస్య ద్వారం నాకు తెలుసు. పోయి వస్తాను. క్రింది అంతస్తులో ఎక్కడో బిడ్డను పెట్టుకుని ఉంటుంది. తిరిగి ఇప్పుడే వస్తాను. ముసుగు మనిషితో చెప్పు అని మణిమేకల నిస్సహాయురాలై విలపిస్తున్న వృద్ధురాల్ని చూసి జాలిపడటం వలన కృష్ణశర్మ జవాబుకైనా ఎదురు చూడకుండా ఆ తావును వదిలి వడివడిగా వెళ్ళింది. గుర్తుపెట్టుకున్న రహస్యద్వారం గుండా కోట దాటి అచిరకాలంలోనే బాటపైన పొర్లాడుతూ విలపిస్తున్న వృద్ధురాల్ని కలుసుకుంది. అవ్వా, ఎవరు నువ్వు? ఎందుకిలా దుఃఖపడుతున్నావు? నీకొచ్చిన కష్టం ఏమిటి అని అడుగుతున్న మణిమేకలను చూసి ఆ వృద్ధురాలు మరింత దుఃఖంతో, అయ్యో తల్లి, నా కష్టాన్నేమని చెప్పను? చెప్పిన మాత్రమేమి ప్రయోజనము? నువ్వు నాలాంటి ఆడకూతురివి, నీ వల్ల ఏమైతుంది అంది. నీ దుఃఖాన్ని చూసి భరించలేక చేతనైన సాయం చేయాలనే వచ్చాను. నీ కష్టాన్ని గురించి నాకు చెప్పినందువల్ల నష్టమేమీ లేదు కదా. ఈ క్షణాన్నో మరో క్షణాన్నో చావ సిద్ధంగా ఉన్న ముసలి ఉండని నాకు నష్టమేముంటుంది? 100 ఏళ్ళు బ్రతకవలసిన బ్రతుకు, నా వంశాంకురము
అవసాన కాలాన నా కంఠంలో గుక్కెడి నీళ్లు వదలవలసిన నా బిడ్డ, నా 16 మనవుడు నా కళ్ళ ఎదుట దుర్మరణం పొందుతుంటే చూసి భరించలేక నేను బ్రతికాను కాబోలు. ఈ రాక్షసులకి నా మనవుడు తప్ప ఇంకెవరూ దొరకలేదు కాబోలు. చివరికి కైలాసదేవి రాక్షస నిలయమైపోయింది. అయ్యో నా బిడ్డ, నా మనుముడు అని ఆ వృద్ధురాలు గుండెలు బాదుకొని ఏడుస్తుంటే మణిమేకలకు ఆమె విషయము కొంతవరకు అర్థమైంది. రాక్షసుల వలన ఆమె మనుమడికేదో ముప్పు వాటిల్లిందని తెలుసుకొని, అవ్వ దుఃఖపడకుండా చెప్పు, రాక్షసుల వల్ల నీ బిడ్డకేమైంది అని అడిగింది. బ్రతుకొకటి నిలబడితే ఆ పైన ఏమైనా నేనింతగా దుఃఖపడను. 16 పడుచువాడు, పెళ్లి పేరంటాలు జరగవలసినవాడు. నేనేదో నిరవాకం చేస్తానని నా కూతురు ఆ బిడ్డను నా చేతిలో పెట్టిపోయింది. నేనేం చేతును, నాకేం దారి? అసలు విషయం ఏమిటో త్వరగా చెప్పవ్వా. రాక్షసులు నీ బిడ్డనేం చేశారు? ఈనాడు రాక్షసరాజు జంబాసురుడి పుట్టినరోజట. అందుకని నా మనవుణ్ణి కాళికా అమ్మవారికి బలి ఇచ్చి వేడుక చేసుకుంటారట. ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ఘోరం? రాజుకు పుట్టినరోజైతే నా మనవుడికి చచ్చిన రోజు కావాలా? ఈ ఘోరం జరిగేదెప్పుడు, ఎక్కడా? ఈ ఉదయము పొలంలో పనిచేసుకుంటున్న నా మనవుణ్ణి రాక్షస మొక్కులు పట్టి తీసుకొని పోయాయి. అదుగో అవతలి వీధిలో ఉన్న కాళికా అమ్మవారి గుడిలో ఈ సాయంకాలము నా మనవుణ్ణి అమ్మవారికి బలి ఇస్తారు. ఈ పాటికా ఘోరం జరిగిపోయి ఉంటుందో ఏమో. నాకేం దారి, నేనెవరితో చెప్పుకోను? నువ్వు చెప్పిన వేళ ఇంకా కాలేదు, భయపడకు. నేను నీ మనవుణ్ణి రక్షిస్తాను. ఆ కాళికా అమ్మవారి గుడి ఎక్కడుందో నాకు చూపించు అని మణిమేకల చెప్పగా ఆ వృద్ధురాలు కళ్ళనీళ్లు తుడుచుకుంటూ, రక్షించలేకపోయినా ఆడకూతురివై ఉండి అంత మాట అన్నావు, అంతే చాలమ్మా. నువ్వేమిటి, రాక్షసుల చేతుల్లో పడ్డ నా మనవుని రక్షించడమేమిటి? నా శక్తిని సందేహించకవ్వా. ముందర నన్ను ఆ కాళికా అమ్మవారి గుడి దగ్గరకు తీసుకుని వెళ్ళు. అయ్యో, నా వల్ల నువ్వు కూడా ఆ రాక్షసుల చేతుల్లో పడితే ఏ కన్న తల్లి కన్నకు పడుచువో, చక్కదనాల చుక్కవు, అందాల దొంతరవు, 10 కాలాల పాటు ఈ భూమి మీద సుఖాలు పొందవలసిన దానివి. రాక్షసులంటే నాకు భయం లేదవ్వా. భయం లేదా? భయం లేదు. ఎంతమంది రాక్షసులనైనా హతమారుస్తాను. నీ మనవుడు ఇంతవరకు బలి కాకుండా ఉంటే మాత్రము నేను రక్షిస్తాను. పద, నన్ను ఆ తావుకు తీసుకొని వెళ్ళు. నీకంత ధైర్యంగా ఉండి నాకు ఉపకారం చేస్తానంటే నేను కాదంటానా తల్లి? సరేరా అంటూ ఆ వృద్ధురాలు మెల్లగా లేచి చేతికర్ర ఊతతో అడుగులు వేసుకుంటూ మణిమేకలను తనతో తీసుకుని పోయింది. వారనేకమైన సందులు గొంతులు పొలాలు దాటి ఒక నదీ తీరం చేరారు. ఆ చుట్టుపక్కలెక్కడా ఆలయం కనిపించకపోవటం వలన ఆలయం ఆ పక్క వీధిలోనే ఉందన్నావు. ఇంత దూరం తీసుకొచ్చావేంటవ్వా అని మణిమేకలు అడిగిన మీదట, ఇదేమంత దూరం కాదులే, వయసు గడిచిన నాకే దూరం అనిపించడం లేదు. చిదుపుతే పాలు కారే పడుచుదనాల పసందు యవ్వనంలో ఉన్నావు. అప్పుడే అలసిపోతే రాక్షసులతో యుద్ధం చేస్తానంటున్నావు, అదెలా? అలసిపోవటం కాదవ్వా, ఆలయం దగ్గరలోనే ఉందని ఇంత దూరం తీసుకొస్తున్నావేమిటా అని అడుగుతున్నాను. పెద్దదానివి, ఒకవేళ కళ్ళు కనిపించక దారి తప్పావేమోనని. ముసలితనం ఎంత ముదిరినా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. ఇదిగో ఈ నది దాటామంటే అవతలి గట్టునే అమ్మవారి ఆలయం ఉంది. నది దాటాలా? అవును, అదుగో బల్లకట్టు దానిమీద దాటాలి. సరే పదా అని మణిమేకల అన్న మీదట ఆ వృద్ధురాలు ఆమెను క్రమంగా మరికొంత దూరం నడిపించింది. బల్లకట్టు మీద నదిని దాటించింది. మణిమేకలకు అక్కడ కూడా ఆలయం ఏదీ కనిపించలేదు. అందువలన ఆమెకు కొంత అనుమానం కలిగింది. ఏమవ్వా, నది దాటి వచ్చిన తర్వాత కూడా ఆలయం కనిపించట్లేదు? అందుకని భయపడుతున్నావా? ఇంకా ఎంత దూరం పోవాలని అడుగుతున్నానంతేగాని నాకెందుకు భయము? ఓ, అయితే నువ్వు చాలా గుండె నిబ్బరం కలదానివన్నమాట అంటూ ఆ వృద్ధురాలు మెల్లిగా ఆ ప్రాంతాన ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు మాటుకు మళ్ళుతూ, ఇప్పుడే వస్తా, నువ్విక్కడే ఉండు అంది. మణిమేకల బదులు చెప్పకుండా అక్కడే నిలుచుంది. ఎటు చూసినా దట్టంగా పెరిగి ఉన్న మహావృక్షాలు, ఆ వృక్షాలకు ఎగబాకి అల్లిబిల్లుగా అల్లుకొని ఉన్న నానా జాతి లతలు, ముళ్ల పొదలతో ఆ ప్రాంతమంతా కీకారణ్యమై ఉంది. వృద్ధురాలు ఏ దేహబాధ తీర్చుకోవటానికో చెట్టుమాటుకు పోయి ఉంటుందనుకున్న మణిమేకల ఆమె ఎంతకు రాకపోవటం వలన తానే ఆ చెట్టుమాటుకు పోయి చూడనై ఉండగా భూమి ఆకాశాలని బ్రద్దలు చేసేటట్టు ప్రళయకాల ధ్వనులతో హూ అని హూంకరించుకుంటూ భయంకరమైన కోరలు కలిగి నిప్పులు గక్కుతున్న
దారుణారుణ రేత్రాలతో సుమారొక తాటి చెట్టంత పొడవు, అందుకు తగిలిన స్థూల శరీరాన్ని ఊపుకుంటూ క్రూర రాక్షసాకారం ఒకటి చెట్టు మాట నుంచి యువతలకొచ్చేటప్పటికి మడిమేకల భయ విభ్రాంతురాలై జరిగిన మోసాన్ని అర్థం చేసుకుంది. తన్నింతవరకు తీసుకువచ్చిన వృద్ధురాలు నిజమైన మానవ రూపం కాదని, ఆ ఘోర రాక్షసుడే తనను ఆ విధంగా దొంగ మాటలు చెప్పి వంచన చేశాడని తెలుసుకొని, ఓరి, నీ భయంకర రూపాన్ని చూసి నేను బెదిరిపోతానని భ్రమపడకు. వృద్ధురాలి రూపంతో వచ్చి నన్నింత మోసం చేసి ఇంత దూరం తీసుకుని రాకపోతే అక్కడే నన్ను ఎదిరించకూడదా అని తీక్షణంగా అడిగింది. దానికి ఆ ఘోర ఆకారుడు దిక్కులు పిక్కటిల్లేలాగా వికటాట్టహాసం చేస్తూ, కోటలో నీ మొగుడు ముసుగు మనిషి ఉన్నారుగా, అక్కడే నేను ఎదిరిస్తే వాళ్ళు నీకు హంగు చేయటానికి వస్తారు. ఈ భీకరారణ్యంలో నువ్వు నేను తప్ప ఇంకెవరున్నారు? నా ఇష్టం వచ్చినట్లు నిన్నిక్కడ చిత్రవధ చేసినా నన్ను వారించేవారెవరూ లేరు. ఓరి పాపి, నాకింత ద్రోహం తలపెట్టిన నువ్వెవడివురా అని మణిమేకల ధైర్యంతో ఆ రాక్షసుణ్ణి ఎదిరించనది. నువ్వు నా రూపాన్ని చూడకపోయినా పేరు వినే ఉంటావు. లోక భయంకర నరహంతక నిశాచర జంబాసర సార్వభౌముడు వీడే, తెలిసిందా అంటూ ఆ రాక్షసుడు తిరిగి వికటంగా నవ్వటాన్ని గమనించి మణిమేకల మహోగ్రురాలై, నీలాంటి అధమజాతి రాక్షసుల్ని నేననేకుల్ని చూశాను. నీకు చావు మూడింది కనుకనే ఇటువంటి సాహసానికి దిగావు. ఈ సమయం కోసమే నేను వేచి ఉన్నాను అంటూ మణిమేకల భయంకర కాళీ రూపాన్ని ధరించి మహోగ్రురాలై వర నుంచి కత్తిని దూసి, జరామరణములు లేకుండా పరమేశ్వరుని వల్ల వరము పొందినా ఇప్పుడు నీ గతి ఏమైతుందో చూసుకో అంటూ ముందుకు ఉరికింది. ఓ, నన్ను ఎదిరించే శక్తి కూడా నీకుందా అంటూ జంబాసురుడు కూడా వర నుంచి కత్తిని దూశాడు. నిన్నే కాదు, నీలాంటి అల్పులని 1000 మందినైనా నేను కడతీర్చగలను. నీ అనుచరులందరికీ గతి ఏమైందో తెలుసుకున్నావా? వృద్ధాహింస దేనికని అల్పులను పక్షులుగా మార్చి ఉంచాను. నిన్న ఆ విధంగా చెయ్యను. నా కరవాలానికి బలి ఇచ్చి అనాథ బిడ్డను సంరక్షిస్తాను. అవునవును, నీ సంకల్పం అదేనని నాకు తెలుసు గాని అది ఎంతవరకు నెరవేరుతుందో ఇప్పుడు తెలుస్తుంది. ఆడదానివని అబలవని నిన్ను ఉపేక్ష చేయను అంటూ ఆ భయంకరాకారుడు ఆమెపై కత్తి విసిరగా, అంతకు ముందే సంసిద్ధంగా ఉన్న మణిమేకల సహితము తన కరవాలాన్ని అతని కరవాలంతో కలిపింది. మనము ఒట్టి చేతగాని వాళ్ళం, చవటలం, చవటలం అని నందయ్య, ఆనందయ్య, గోవిందయ్యలు ముగ్గురు తమ్ము తాము ముమ్మారు తిట్టుకున్నారు. స్వల్పం, అతి స్వల్పం, మహాస్వల్పమైన ఈ గురుకార్యాన్ని నెరవేర్చలేకపోతే మనమెందుకు పనికొస్తాము? గురువుగారు మనకి కాయసిద్ధినెందుకు ప్రసాదిస్తారు? ఇన్ని రోజులైంది మనం ఆయన కోరిన మనిషిని తీసుకెళ్ళలేకపోయాం. వాడి పేరేమిటి మర్చిపోయాను అని గోవిందయ్య అడగ్గా, విల్లూరు అన్నాడు నందయ్య. నీ తెలివి చచ్చినట్లుంది. విల్లూరు వాడు ఊరి పేరు గాని వాడి పేరు కాదు అన్నాడు ఆనందయ్య. సరి పేరే మర్చిపోతే ఇంకేముంది? గురువుగారు చెప్పిన పని మనకు చేతకాదని చెప్పడానికి వెదవ ముఖాలు వేసుకుని వెనక్కిపోదాం పదండి అని గోవిందయ్య అంటే, మేం చచ్చినా వెనక్కురాం, ముందుకే పోతాం అన్నాడు ఆనందయ్య, నందయ్యలు. ఎందుకు? 4 రోజులు ఆలస్యమైనా సరే గురువుగారు చెప్పిన మనిషిని పట్టుకుపోయి వారికి సమర్పించి తీరుతాం. వారి మన్ననలు పొంది తీరుతాము. గురువుగారి అనుగ్రహం పొందాలంటే మనల్ని వారంతటి వాళ్లను చేస్తామని వాగ్దానం చేశారు. తీసుకువెళ్లవలసిన మనిషి పేరన్నా జ్ఞాపకం లేకపోతే ఎవరిని తీసుకువెళ్లేది? ఉండండి, పేరు జ్ఞాపకం వచ్చింది. సాగర్. అవును సాగర్, నిజమే కానీ ముందర మరో 2 అక్షరాలేవో ఉండాలే. ముఖ్యమైనవి 3 అక్షరాలు జ్ఞాపకం వచ్చాయి కదా. మొదటి 2 అక్షరాలు జ్ఞాపకం లేకపోయినా పర్వాలేదు. సాగర్, సాగరు, సాగర్, సాగర్ అందరూ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ మర్చిపోయామంటే తంట అంటూ ఆ 3 అక్షరాలు ఒక్కొక్కరు 10 మాటలు వల్లించి గట్టిగా జ్ఞాపకం పెట్టుకున్నారు. పదండి, ఇప్పుడు విల్లూరు పోదాము. ఆ ఊరికి దారి తెలియదు కదరా. పోగా అదే తెలుస్తుంది. గురువుగారు తీసుకురమ్మన్న వాడి పేరు జ్ఞాపకం ఉందిగా, సాగర్. గుర్తుంది, సాగర్. ఇప్పుడు పదండి, ఈసారి ఎలాగైనా పని సాధించి తీరదాం. గురువుగారి దయ పొందుదాం. గురువుగారంత వాళ్ళైపోదాము అని 3 మూర్ఖులు అన్ని రోజులు ఎక్కడెక్కడో తిరిగి గురువు ఏకనాథ్ విషయం జ్ఞాపకం రాగా అతను కోరిన ప్రకారము
దయాసాగర్ని పట్టి తీసుకొని వెళ్ళటానికి పునఃప్రయత్నంతో ముందుకు సాగటం మొదలుపెట్టారు. 10 అడుగులైనా వేశారో లేదో నందయ్యకింతలో ఒక పెద్ద సందేహం వచ్చింది. ఒరే, ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నది ఒక అడవిలో కదురా? అవును, అడవి. ఈ అడవిలో గనక ఒక పులి వచ్చిందంటే ఏం చేస్తాము అని నందయ్య అడగ్గా, పులి, చచ్చు పులి మనల్ని ఏం చేస్తుందిరా అని నందయ్య, దాని మీసాలు పట్టి పీకామంటే నిమిషంలో చస్తుంది అని గోవిందయ్య, సరి ఎలుగుబంటి ఎదురైతే దాని బొచ్చుకు నిప్పు ముంటించామంటే బగబగా బగబగా మండిపోతుంది. సరే పాములు బుసగొడితే పాములన్నీ మనం లెక్క చేస్తామా? తోకపట్టి తల నేలకేసి కొట్టామంటే ఎన్ని పాములైనా చస్తాయి అని నందానందయ్యలు అడిగిన దానికి గోవిందయ్య ఓ పెద్ద మొనగాడలే జవాబులు చెబుతూ ఉంటే వాళ్ళకు కూడా మంచి ధైర్యం కలుగుతోంది. ఒరే, మీరు అడిగిన దానికి నేనన్నీ చెప్పాను కదా, నేను అడుగుతా మీరు చెప్పండి. ఏనుగు మీద పడితే మనం ఏం చెయ్యాలి అని గోవిందయ్య అడగ్గా, ముగ్గురం కలిసి ఏనుగు మీద పడాలి అని నందయ్య తడుముకోకుండా బదులు చెప్పేశాడు. సింహం ఎదురైతే మింగపోతే అప్పుడు దాన్ని తోకపట్టి లాగి పీకి దుంప తెంపి ధూపమేసి పారేస్తాము అని ఒకరు, కూరలు ఊడబెరికి దూరంగా తరిమి కొడతాము అని ఇంకొకరు, నేనొక భయంకర గర్జన గర్జించానంటే సింహమే కాదు, ఆ సింహాన్ని పుట్టించిన దేవుడు కూడా హడలి బేజారై ఆమడ దూరం పరిగెడతాడు అని మరి ఒకరు ప్రగల్భాలు పలుకుతున్న సమయంలో ఆ భయంకర అరణ్యంలో ఏ మూల నుంచో నిజంగానే సింహం ఒకటి బ్రహ్మాండం రద్దలయ్యేలా గర్జించిన భయంకర శబ్దంతో సన్యాసులు ముగ్గురు హడలి తబ్బిబ్బులై ఒకరినొకరు గట్టిగా కౌగలించుకున్నారు. ఒరే నందయ్య, మనకిప్పుడేమిట్రా దారి అని ఆనందయ్య, సింహం మింగేస్తుంది కాబోలు, ఏం చేయాలి అని గోవిందయ్య అంటూ ఉండగా సింహగర్జన మళ్ళీ ఇంకా దగ్గరగా వినిపించింది. అది వారున్న దగ్గరికే పరిగెత్తుకొస్తోంది. అయిపోయిందిరా బాబు, అయిపోయింది. ఈ క్షణంతో మన పని ఆఖరైపోయింది. ఎక్కుదామంటే ఒక చెట్టు కూడా లేని అడవిలో పరిగెత్తుదాం, రండర్రా రండి అని గోవిందయ్య హెచ్చరించగానే అంతకు తప్ప వేరే మార్గం కనిపించకపోవటం వలన ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ఉండే పరుగు సాగించారు. వెనుదిరిగి పోకుండా పోయి క్రమంగా అడవి దాటి ఒక బాటలో పడ్డారు. ఆ బాట గుండా పోతున్న ఒకరిద్దరు బాటసారులు పశువులు కనిపించడం వలన దగ్గరలో ఏదో గ్రామం ఉండి ఉంటుందని ఊహించి సింహం నోట పడకుండా బ్రతికి పడ్డామని సంతోషించారు. తిరిగి ధైర్యం వచ్చింది. వారిలో ఒకడు కనిపించిన బాటసారిని, అయ్యా, చెరువులో ఏదైనా ఊరుందా అని అడిగాడు. ఆ కనిపించేదే విల్లూరు అని బాటసారి బదులు చెప్పేటప్పటికీ ఆ ముగ్గురు సన్యాసులు సంతోషంతో గెంతారు. సింహం ఎదురవటము మన మంచికే అయింది అని ఒకడు, విల్లూరే వచ్చేశాం, గురువుగారు చెప్పిన మనిషిని పట్టుకొని తీసుకుపోతాము అని ఇంకొకడు, గురువుగారు మన ధైర్య సాహసాలకి మెచ్చి మనల్ని తమంత వాళ్ళగాను చేసి పారేస్తారు అని మరొకడు మురిసిపోతూ గ్రామాభిముఖంగా సాగిపోతూ ఉండగా కొంత దూరంగా ఒక చెట్టు క్రింద ఎవరో బాటసారి ఎండకు జంకి మూట తల క్రింద పెట్టుకుని విశ్రాంతగా పడుకొని ఉండటము సన్యాసులు చూశారు. గురువుగారు చెప్పిన మనిషిలాగానే ఉన్నాడు, తప్పకుండా వాడే అని ఆ బాటసారి దగ్గరగా పోయి, నీ పేరేంటయ్యా అని అడిగారు. బాటసారి మూసిన కళ్ళు తెరిచి విసుగ్గా, విద్యాసాగర్. నాతో మీకేంటి పని, పోండి పోండి, నా విశ్రాంతికి భంగం చేయకండి అని తిరిగి వెంటనే కళ్ళు మూసుకున్నాడు. అతని గద్దింపునకు జంకి సన్యాసులు ముగ్గురు కొంచెం పక్కగా తప్పుకొని, సందేహం ఎందుకు, సాగర్ అంటున్నాడు, వాడే వీడు, మంచిగా చెబితే వచ్చేలా లేడు, కాళ్ళు చేతులు కట్టి మోసుకుపోవాలి. తాళ్ళేయిరా, చుట్టుపక్కల వెతికితే అవే దొరుకుతాయి. మనం తిరిగి వచ్చేలోపుగా వీడికి బాగా నిద్ర పట్టిపోతుంది. అప్పుడు కాళ్ళు చేతులు కట్టి ముగ్గురము మోసుకుపోదాం. ఇన్నాళ్ళకి దొరికాడు. ఇదంతా మన అదృష్టం. గురువుగారి దయ పొందే యోగము మనకు తప్పకుండా ఉంటుందన్నమాట అని ముగ్గురు చేసిన రహస్యాలోచనంతటినీ చెట్టు క్రింద విశ్రాంతి కోసం పడుకున్న బాటసారి వినకపోలేదు. ఈ దుర్మార్గులెవరో తనకు అపకారం తలపెట్టనై ఉన్నారన్న విషయం తెలుసుకొని తల పంకించాడు. వాళ్ళు తాళ కోసం దూరంగా పోయిన తర్వాత బాటసారి ప్రమాదాన్ని తప్పించుకోవటానికి తన తెలివిని కొంచెం ఉపయోగించాడు. సన్యాసులు కనుమరుగైనప్పుడు బాటసారి మెల్లగా లేచి తన చుట్టూ తిలకించగా తన ఎత్తు తన లావు కలిగిన తాటి ముద్దొకటి కనిపించింది అతనికి.
వెంటనే తన దుస్తులు తన తలపాగా ఆ తాటి ముద్దుకు తగిలించి దాన్ని తన స్థానంలో ఉంచి పైన ఓ గుడ్డ కప్పి తన మూటని తన చంకలో పెట్టుకొని ఆ తావును వదిలి చల్లగా జారిపోయాడు. మరికొంతసేపటికి ఎక్కడివో కొన్ని బలమైన తాళ్లు సంగ్రహించుకొని సన్యాసులు ముగ్గురు ప్రవేశించారు. ఒంటి నిండా గుడ్డ కప్పుకుంటే మనకు తెలియదనుకున్నాడు కాబోలు. వీణ్ణి మనం ఇదివరకు ఓసారి మాల్యవంతం కొండల్లో చూశాము, పట్టుకున్నాము. కానీ అప్పుడు తప్పించుకుని పోయాడు. మనం గుర్తుపట్టకుండా ఉండాలని ముఖం మీద కూడా ముసుగు కప్పుకున్నాడు. వాడిపాటి తెలివి మనకు లేదనుకున్నాడు కాబోలు. కదలకుండా మెదలకుండా మంచి నిద్రలో ఉన్నాడు. త్వరగా రండి, ఈ వైపు ఇంకెవరూ రాకముందే వీణ్ణి మనం కట్టి మోసుకుని పోవాలి అని సన్యాసులు ముగ్గురు ఒకరితో ఒకరు మెల్లగా కూడబలుకుని ముందుకు వచ్చారు. తాము తెచ్చిన తాళ్లతో ముసుగులో ఉన్న ఆకారాన్ని బలంగా కట్టేశారు. ఇప్పుడిక వీడు నిద్ర మేల్కున్నా పర్వాలేదు, చచ్చినా కదలలేడు, అంత గట్టిగా కట్టిపడేశాము. ఆలస్యం ఎందుకు? తల దగ్గరొకళ్ళు, నడుము దగ్గరొకళ్ళు, కాళ్ళ దగ్గరొకళ్ళు, పట్టి లేవదీయండి, మోసుకుపోదాము అని ఒకరినొకరు హెచ్చరించుకొని వెంటనే ఆ ముసుగులో ఉన్న రూపాన్ని ఎత్తి మోసుకుపోసాగారు. అక్కడ తర్వాత కృష్ణశర్మ ముసుగు మనిషిని బిడ్డను చూడటానికి క్రింది అంతస్తుకొచ్చాడు. రెండవ అంతస్తులో ఒకచోట మృదువైన పాన్పు పైన ముసుగు మనిషి గాఢ నిద్ర పరవశుడై ఉండటము, ఆ పక్కలోనే బిడ్డ కూడా ఉండటాన్ని గమనించి తెల్లబోయాడు. బిడ్డకి ఆహారం ఇస్తానని చెప్పి అదేమిటా అని ఆశ్చర్యపడ్డాడు. ముసుగు మనిషి పక్కలో ఉన్న బిడ్డ పాన్పు మీద నుంచి క్రిందకి జారి పడనై ఉన్నందువలన కృష్ణశర్మ ఆ బిడ్డను మెల్లగా తానందుకొని భుజం మీదకెత్తుకుంటున్న సమయంలో ముసుగు మనిషి త్రుళ్ళిపడి లేచి ఎవరది అంటూ మొదలు తొట్రుపడి ఆ వెంటనే కృష్ణశర్మను చూసి, మీరేనా? అబ్బా, తలవని తలంపుగా గాఢమైన నిద్ర పట్టిపోయింది అన్నాడు. బిడ్డకు ఆహారం ఇస్తానని వచ్చావు, ఎంతకు తిరిగి రాకపోవటం వల్ల నేనొచ్చాను. నిద్రపోతున్నట్లు తెలిస్తే వచ్చి ఉండను. నేను కూడా నిద్రపోవాలనుకోలేదు. బిడ్డకు తేనె పండ్ల రసము పోశాను. కడుపు నిండగానే ఈ బిడ్డ నిద్రకొచ్చింది. పాన్పు మీద పడుకోబెట్టి కొంచెంసేపు జోకొట్టాను. ఎంతకాలం నుంచో కంటికి కునుకన్న మాట లేదు. మీరున్నారు కదా అన్న ధైర్యం వలన పాన్పు చేరగానే బిడ్డ కంటే ముందు నాకే కళ్ళు మూతలు పడిపోయాయి. మీ ఆవిడ ఎక్కడా? ఆహారం తీసుకుంటున్నదా? మా తిండి పూర్తయి చాలాసేపైంది. మేమిద్దరము నీకోసమే పై అంతస్తు నుంచి క్రిందకి వస్తూ ఉండగా కోట వెలుపల ఎవరో ముసలిది బాట మీద పడి ఏడుస్తూ ఉంటే మణిమేకల జాలిపడి దాని విషయమేమిటో తెలుసుకుని వస్తానని వెళ్ళింది. ఇప్పుడే వస్తుంది. మణిమేకల కోట వెలుపలికి వెళ్ళిందా? ఏ ద్వారం గుండా? నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చిన రహస్య ద్వారం ఆమెకు జ్ఞాపకం ఉందట. అమ్మయ్యో, ముసలిదేంటి ఏడవటమేమిటి? నీ భార్య బయటికి వెళ్ళటమేమిటి? మంచి పని చేయలేదు. ఏం అంత మాత్రంలో నష్టమేముంది? ప్రస్తుత కైలాసదేవి సమాచారం మీకు తెలియదు. ఆ ముసలిది ఎక్కడ కనిపించింది? కోట ముందు బాటపైన పొర్లుకుంటూ ఏడుస్తుంటే మణిమేకల చూసి జాలిపడి వెళ్ళింది. ఎక్కడా చూద్దాం పదండి అని ముసుగు మనిషి అనటం వలన కృష్ణశర్మ తన భుజం మీద బిడ్డను తిరిగి పాన్పు మీద పడుకోబెట్టి ముసుగు మనిషిని తనతో తీసుకుని వెళ్ళి అంతకుముందు తాను మణిమేకల చూసినప్పుడు వృద్ధురాలు పొర్లుకుంటూ ఏడ్చిన చోటును మేడపై నుంచి చూపించాడు. కానీ అక్కడ వృద్ధురాలు లేదు, ఆమె సహాయార్థం పోయిన మణిమేకల లేదు. అది చూసి కృష్ణశర్మకే గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఎక్కడా? వృద్ధురాలు లేదు, మణిమేకల లేదు అని ముసుగు మనిషి కంపించే గొంతుకుతో అడుగుతూ ఉంటే కృష్ణశర్మ ఏమీ చెప్పలేకపోయాడు. అతని మెదడు ఆలోచనలతో నిండిపోయింది. ఏదో మోసం జరిగి ఉంటుంది అని ముసుగు మనిషి తిరిగి అనగా మణిమేకల శక్తి ప్రతాపాలు తెలిసిన కృష్ణశర్మ వెంటనే ధైర్యం తెచ్చుకొని, మరేం భయం లేదు, మణిమేకల్ని ఎవరూ ఏమీ చేయలేరు అన్నాడు. అది వేరు మాట. మీరు చెప్పినట్లు ఆ వృద్ధురాలేమైనట్లు? విషయం తెలుసుకోవాలని పోయిన మీ భార్య ఏమైంది? అదే నాకు అర్థం కావటం లేదు. ఆమె వెళ్ళి ఎంతసేపు అయింది? ఇప్పుడే. ఆమె ఎలా వెళ్ళింది? నేను నువ్వున్న దగ్గరికి వచ్చాను. ముసుగు మనిషి కొంచెం ఆలోచించిన తర్వాత, నేను పోయి చూసి వస్తాను, మీరు బిడ్డను కనిపెట్టి ఉండగలరా అని ముసుగు మనిషి చెప్పినట్లు చేయటానికి కృష్ణశర్మ తటపటాయిస్తూ, పిల్లల్ని చూసుకోవడం నాకు అసలు చేత కాదు. ఆ పిల్లాడు గనక ఇప్పుడే నిద్ర మేల్కొని మారం మొదలుపెట్టాడంటే నేను ఉక్కిరిబిక్కిరైతాను. నువ్వే బిడ్డ దగ్గరుండు, నేనే పోతాను అని కృష్ణశర్మ చెబుతూ ఉండగానే
బిడ్డ పడుకోబెట్టిన గదిలో నుంచి కేరుమని బిడ్డ ఏడుపు వినిపించింది. అదుగో అయింది, నేను చెప్పలేదు అంటూ ముందు కృష్ణశర్మ, ఆ తర్వాత ముసుగు మనిషి బిడ్డ ఉన్న గదివైపు వడివడిగా వెళ్లారు. కానీ పాన్పు మీద బిడ్డ లేడు. ఇద్దరికీ గుండె గుబేలమన్నది. రాజకుమారుడేమైనాడు అని ముసుగు మనిషి, నేనిప్పుడే గదా భుజం మీద నుంచి పాన్పు మీద పడుకోబెట్టాను అని కృష్ణశర్మ. ఆ వృద్ధురాలిని చూద్దామని వెళితే ఏ అలికిడి కాలేదే అని తిరిగి ముసుగు మనిషి. చాలా చిత్రంగా ఉంది. బిడ్డ ఏడుపు మారినంతలో ఇప్పుడింత ఘోరమేమిటి అని కృష్ణశర్మ. ఆ ఇద్దరూ కంగారుతో ఆ మేడ భాగాన్నంతా కలిగిదిరిగారు. పరిగెత్తి గాలించారు. పై అంతస్తులు కింద అంతస్తులు అన్నీ వెదికారు. కానీ వారికెక్కడా బిడ్డ కనిపించలేదు. ఇద్దరూ నిరాశ చెందారు. కనుమూసి తెరిచేలోపుగా ఇంత ఘోరమా అని కృష్ణశర్మ గద్గద స్వరంతో, తిరిగి చేసిన ప్రయత్నమంతా వృధాయేనా? బిడ్డను రక్షించే భారం మాది అని మేము ఇచ్చిన మాట పొల్లిపోవలసిందేనా? వృద్ధురాలికి ఉపకారం చేయటానికి మణిమేకల వెళ్ళటమేమిటి? ఇంతలోనే ఇక్కడ ఇటువంటి ఘోరం జరిగిపోవటమేమిటి? ఎవరొచ్చారు? ఎలా వచ్చారు? ఈ మహామాయ ఏమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు తొట్రుపాటితో. ఇదంతా రాక్షస మాయ తప్ప ఇంకేం కాదు. అయ్యో, ఇప్పుడేం దారి? ఆ క్రూరులే మాయారూపంలోనూ వచ్చి బిడ్డను అపహరించుకొని పోయి ఉంటారు. మన కళ్ళల్లో కారం చల్లి సర్వనాశనం చేసి ఉంటారు. ఆ పసిపాపని ఇంతకాలము ఎలాగో కాపాడాను. ఇంకొక 12 రోజులే కదా గడువు కాలమని సంతోషించాను. సర్వసమర్థులైన మీరు కూడా సకాలంలో వచ్చారు. బిడ్డ ప్రాణానికి ఇక ముప్పు రాదని మరిచాను. కానీ గండం గడిచింది కాదు, ముప్పు రానే వచ్చింది. చేసిన ప్రయత్నమంతా వృధా. జంబాసురుడు అన్నంత పని చేసి తిరుగుతాడు. తన పంతమే నెగ్గించుకున్నాడు. ఇంకేమి? బిడ్డ రాక్షసుల పాలైంది. రాజవంశం ఏమి కావాలి? మీరు విషయం తెలుసుకోవాలి. అదే నాకు అర్థం కానిది. ముఖమును ఇంకోవైపుకు తిప్పుకొని కృష్ణశర్మ కర్తవ్యం కోసం కంగారు పడుతూ, ఇది రాక్షసులు చేసిన మోసమేనా అన్నాడు. ఇంకా సందేహం ఎందుకు? రాక్షసమాయ. ఆ రాక్షసమాయ వలనే రాజకుమారుడు మాయమయ్యాడండి అని ముసుగు మనిషి గుండె బాదుకొని ఏడుస్తుంటే, కృష్ణశర్మ మతిపోయిన వాడిలాగా మణిమేకల కోసము ఆ మేడ మీద అటూ ఇటూ పరిగెత్తడం మొదలుపెట్టాడు.